హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగ్లర్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నామండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను యాంగ్లర్కి సంబంధించిన 3 hours వీడియో ఒకటి రిలీజ్ చేశాను అండ్ దాంతోపాటు 30 minutes అండ్ 1 hour వీడియోస్ నేను చాలా రిలీజ్ చేశాను. బట్ చాలామంది స్టూడెంట్స్ వరకు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కంప్లీట్ సిరీస్ రిలీజ్ చేయండి సార్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అని అడిగారు. అందుకోసం నేను ఇప్పుడు కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాను మీకు. సో నేను యాంగ్లర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో ఇచ్చేస్తాను. అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. యాంగ్లర్ తెలుగులో మీకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఏమేమి నేర్పించబోతున్నాను అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఈ కోర్సులో మనం కంప్లీట్గా వాట్ ఈస్ ద సిలబస్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకోసం అంటే చాలామంది స్టూడెంట్స్ బిఫోర్ దే గోయింగ్ టు టేక్ ద కోర్స్ తీసుకునే ముందు అసలు కోర్స్ ఏముందని చూడాలనుకుంటారు. సో ఫర్ సేక్ ఆఫ్ దెమ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కంప్లీట్ కోర్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా మనం యాడ్ చేస్తాం. లేకపోతే మీకు ఏదైనా పర్టికులరైజేషన్ లేకపోతే స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం యాడ్ చేద్దాం. బట్ వాట్ ఈస్ ద కంప్లీట్ కోర్ కరిక్యులం ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అనేది ఒకసారి చూపిస్తుందని చూడండి. ఫస్ట్ మనం వాట్ ఈజ్ అన్ యాంగ్లర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఇంట్రడక్షన్ అండ్ తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ Angular 7 అండ్ వాట్ ఈజ్ ద SPA అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈజ్ TypeScript, దట్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద TypeScript అండ్ దాంతో వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ ఫర్ దిస్ Angular కోర్స్ అండ్ తర్వాత Angular versions, what are the different versions and what is the difference between Angular.JS అండ్ Angular మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ Angular వర్సెస్ రియాక్ట్, ఓకే. అండ్ దాని తర్వాత బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ Angular అంటే వాట్ ఈస్ ద Angular బేసిక్ ఆర్కిటెక్చర్, అసలు అందులో ఏమి ఉంటాయి, కాంపోనెంట్సా, మాడ్యూల్సా, వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ ద Angular. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ Angular ఇన్స్టాలేషన్, ఎలా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఫస్ట్ అప్లికేషన్, ఓకేనా. యాంగ్లర్లో మన యొక్క ఫస్ట్ యాప్ ఏ విధంగా రాస్తాం. అండ్ దాని తర్వాత యాంగ్లర్కి సంబంధించిన ఫైల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత Angular విత్ బూట్స్ట్రాప్ అంటే బూట్స్ట్రాప్తో ఇంటిగ్రేట్ అయినప్పుడు లేకపోతే మైగ్రేట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆల్ CLI కమాండ్స్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కమాండ్స్ అన్ని నేను ఒకసారి ఆ సెషన్లో డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత Angular 7 లైబ్రరీస్ కానీ దాని తర్వాత Angular 7 కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత Angular డైరెక్టివ్స్ అంటే Angularలో ఉన్న డైరెక్టివ్స్ ఫస్ట్, దాని తర్వాత Angularలో ఉన్న ng-if డైరెక్టివ్స్, దాని తర్వాత Angularలో ఉన్న ng-style డైరెక్టివ్స్, ఈ 3 కాంపోనెంట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత Angularలో డేటా బైండింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. Angular డేటా బైండింగ్, Angular స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ దాని తర్వాత Angular ఈవెంట్ బైండింగ్ అండ్ దాని తర్వాత ఈ Angular ప్రాపర్టీ బైండింగ్. ఈ డేటా బైండింగ్ అనే మాడ్యూల్లో మనం ఈ 4 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా విత్ ప్రోగ్రామింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్. డైరెక్టర్స్ కూడా విత్ ప్రోగ్రామింగే మనం చేస్తాం. ఇన్స్టలేషన్ తర్వాత ఇంకంతా కూడా ప్రోగ్రామింగే ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా డిపెండింగ్ అపాన్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది, ఎందుకంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ కావాలి. అండ్ దాని తర్వాత పైప్స్, Angular పైప్స్ అండ్ తర్వాత ఎర్రర్స్ ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫార్మ్స్, Angular ఫార్మ్స్ అండ్ దాని తర్వాత డేటా ఫ్లో ఇన్ Angular ఫార్మ్స్, ఏ విధంగా మనం Angular ఫార్మ్స్లోకి డేటాను ఫ్లో చేయాలి. అండ్ తర్వాత Angular రియాక్టివ్ ఫార్మ్స్ అండ్ టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం Angular ఫార్మ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది Angular సర్వీసెస్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసలు సర్వీసెస్ లేకుండా మనం ఎటువంటి ఫంక్షనాలిటీ కూడా రాయలేం. సో Angular సర్వీసెస్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. Angular సర్వీసెస్లో మీకు ఇంట్రడక్షన్ కానీ, డిపెండెన్సీ ఇన్స్ట్రక్షన్ కానీ అండ్ హౌ టు క్రియేట్ ఎ సర్వీస్ అండ్ సర్వీసెస్తో రియల్ టైమ్ సినారియోస్, ఓకే. అండ్ దాని తర్వాత Angular కాల్ బ్యాక్స్.
అండ్ దాని తర్వాత యాంగులర్ హెచ్టిటిపి సర్వీసెస్. అంటే మనం హెచ్టిటిపి సర్వీస్ అంటే ఒక రిక్వెస్ట్ డేటా కానీ గెట్ చేసుకోవాలన్నా, లేకపోతే క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ ఆ యొక్క హెచ్టిటిపి సర్వీసెస్లో మనం అబ్జర్వబుల్స్ కానీ, ప్రామిసెస్ కానీ, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఫామ్స్. ఇందాక నేను చెప్పినట్టే ఫామ్స్లో మనకి 2 సెపరేషన్స్ ఉంటాయండి. మనం ఇన్ డీటెయిల్గా టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రియాక్టివ్ ఫామ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత రౌటింగ్ అండ్ నావిగేషన్. ఓకేనా, ఏ విధంగా మనం ఇట్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఫామ్స్ దగ్గర నుంచి అక్కడ దాకా ఒక లెవెల్ ఆఫ్ యాంగులర్, దాని తర్వాత ఫామ్స్ దగ్గర నుంచి మనకి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రౌటింగ్ అండ్ నావిగేషన్ టాపిక్స్ కూడా వెరీ అడ్వాన్స్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా రౌట్ని కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలి, ఆ రౌటింగ్ పారామీటర్స్ని, మల్టిపుల్ పారామీటర్స్ని ఎలా వర్క్ చేయాలి, అబ్జర్వబుల్స్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను రౌటింగ్లో మీతో మాట్లాడతానండి. ఫైనల్గా మనం వీఆర్ గోయింగ్ టు సీ కార్డ్ ఆపరేషన్స్ డిపెండింగ్ అపాన్ యాంగులర్ విత్ స్ప్రింగ్. అంటే రియల్ టైంలో మనం యాంగులర్ని విత్ స్ప్రింగ్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం. సో దానికి సంబంధించిన ఒక కార్డ్ అప్లికేషన్ అనేది నేను చూపించబోతున్నాను. దాని తర్వాత ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ మనం డీల్ చేయబోతున్నాం. అండ్ లాగిన్, లాగౌట్ ఏ విధంగా రాసుకోవాలనేది ఎగ్జాంపుల్, దట్ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మాట్లాడబోతున్నాను. అండ్ దాని తర్వాత సర్చ్ ఫీల్డ్ అనేది ఏ విధంగా మనం ఆ ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆ యొక్క జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్లో మొత్తం ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సబ్జెక్ట్ యూఆర్ లెర్నింగ్, మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో అదంతా కూడా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మీతో మాట్లాడతాను. ఐ హోప్ దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయి ఉంటే ఆ టాపిక్స్ కూడా మేము యాడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ యాంగులర్. ఓకేనా, యాంగులర్లోనే 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కవర్ చేయబోతున్నాను. వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం ఆఫ్ Angular 7. నేను ఈ కోర్సులో మీకు ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం Angular.JSకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నామండి. ఓకే, Angular is a great framework used for building a interactive elements and components of a website. Angular.JS అనేది మనం మెయిన్గా ఎందుకోసం యూజ్ చేసుకుంటామంటే, ఒక వెబ్సైట్ని ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్తో, కాంపోనెంట్స్తో మీరు డెవలప్ చేయాలి, బిల్డ్ చేయాలనుకుంటే అలాంటి సినారియోస్లో మనకి Angular.JS అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకేనా, ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అ ఫ్రేమ్వర్క్. అంటే స్ప్రింగ్ ఎలాగా, మనకి స్ప్రింగ్ బూట్ ఎలాగా, సేమ్ Angular.JS ఆల్సో లైక్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ ఫేవరెట్ అండ్ హాట్ కేక్ ఫ్రమ్ ఎనీ వెబ్ డెవలపర్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి కంపెనీ తీసుకున్న, ఒక MNC తీసుకున్న, మీ యొక్క రెజ్యూమ్లో Angular.JS అనే వర్డ్ ఉంటే ఖచ్చితంగా మీరు హైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకోసమంటే అంతెందుకు నా రెజ్యూమ్లో కూడా Angular.JS అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే Angular.JS అనేది ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఉంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. ఓకేనా, మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ కేక్ అండ్ హాట్ ఫేవరెట్ ఫర్ ఎనీ వెబ్ డెవలపర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, అసలు Angular.JSకి ఇంత అటెన్షన్ ఎందుకు వచ్చింది, ఇంత ఫేమస్, ఇంత పాపులర్ ఎందుకైందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, లేకపోతే ఫీచర్స్ కావచ్చు, లేకపోతే బెనిఫిట్స్ కావచ్చు. సో బికాస్ ఆఫ్ దీస్ ఆల్ రీజన్స్ Angular.JS అనేది ఇంత అటెన్షన్, ఇంత పాపులారిటీ అనేది గెయిన్ చేసింది. అండ్ కమింగ్ టు ద, మీరు అడగొచ్చు సార్ వాట్ ఈస్ ద రియల్ టైమ్ కంపెనీస్, అంటే Angular.JSని యూస్ చేస్తున్న రియల్ టైమ్ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే పేపాల్, నెట్ఫ్లిక్స్, ద గార్డియన్, ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా Angular.JSని వాళ్ళ కోర్ ఫ్రేమ్వర్క్గా యూస్ చేసుకున్నారు ఫర్ దేర్ వెబ్సైట్స్. ఓకేనా, సో బికాస్ ఆఫ్ సచ్ ఏ డిమాండ్, సచ్ ఏ హ్యూజ్ డిమాండ్, ఇంత డిమాండ్ ఉండడం వల్ల నేను Angular.JSని, అండ్ ఇందులో మీకు హై జాబ్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల నేను టుడేస్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ మేజర్ కాంపోనెంట్స్, ఆల్ మేజర్ ఇంపార్టెంట్ సెషన్స్ ఇన్ Angular.JS ఇన్ తెలుగు. మీకు Angular.JSని తెలుగులో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు ఈ క్లాస్లో. ఈ వీడియోలో మన అజెండా ఏంటన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద అవర్ వెరీ ఫస్ట్ Angular ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు. ఒకసారి Angular ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ సెషన్స్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ మీరు కోర్స్ స్టార్ట్ చేయగానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు వాట్ ఈజ్ Angular,
అసలు యాంగులర్ అంటే ఏంటి? యాంగులర్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ which allows to create a reactive single page applications. ఓకేనా అండి, యాంగులర్ అనేది జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. దీంతో మనం ఏం చేస్తామంటే రియాక్టివ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాం. అంటే ఆ అప్లికేషన్స్ని, వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంగులర్ ఈజ్ రిటెన్ ఇన్ TypeScript. ఓకేనండి, Angular.JSని TypeScript యూజ్ చేసి గూగుల్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ డెఫినేషన్లో కానీ ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కొత్తగా ఉండే పదాలు ఏంటంటే వాట్ ఈజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓకే, SPAS అంటారు దీన్ని, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ TypeScript. సో ఈ రెండు పదాలు కొత్త పదాలు. సో ఫస్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ విల్ గెట్ బ్యాక్ టు యాంగులర్. దాని తర్వాత మళ్ళీ మనం యాంగులర్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ సీ సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ SPA? సింగిల్ పేజ్ అప్లికేషన్, ఏ వెబ్ అప్లికేషన్ ఆర్ ఎ వెబ్సైట్ దట్ ఇంటరాక్ట్ విత్ ఏ యూజర్. ఏదన్నా ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ ఒక యూజర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ద డైనమికల్లీ రీరైట్ ద కరెంట్ పేజ్. అంటే ఆ యొక్క వెబ్ అప్లికేషన్లో, ఆ యొక్క వెబ్ పేజ్లో ఏదైతే డాటా డైనమిక్గా చేంజ్ అవుతుందో దాన్ని మాత్రమే రీరైట్ చేస్తుంది, రాదర్ దాన్ లోడింగ్ ద ఎంటైర్ పేజ్. ఓకేనా, ఆ యొక్క వెబ్ అప్లికేషన్ పేజ్ అంతటిని రీరైట్ చేయడం కన్నా, అంటే మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేయడం కన్నా, ఓన్లీ ఏదైతే డాటా అప్డేట్ అవుతుందో, డైనమికల్గా చేంజ్ అవుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రీరైట్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్. మీరు ఇక్కడ జీమెయిల్ చూస్తున్నారు కదా ఇమేజ్లో. సో మీ యొక్క జీమెయిల్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ జీమెయిల్లో మనకి కొన్ని స్టాటిక్ కంటెంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జీమెయిల్ అనే లోగో చూస్తున్నారు, అది మారదు. లేదా దాని తర్వాత దాని యొక్క హెడర్ పైన వచ్చేది మెయిల్ అని, దాని తర్వాత ఇక్కడ నెంబర్స్, ఆ యొక్క బాక్సెస్ అండ్ సెట్టింగ్స్ సింబల్ ఇవన్నీ కూడా మారు. అండ్ దాని తర్వాత ఫుటర్ కిందకు వచ్చేస్తే, మీరు బాగా కిందకు వచ్చేస్తే కాపీ రైట్స్ బిలాంగ్స్ టు గూగుల్ అని, జీమెయిల్ అని ఏదో ఉంటుంది, దాన్ని ఫుటర్ అంటారు. అవి కూడా మారు. అండ్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న బార్స్ కానీ బ్యానర్స్ కానీ ఇవేవి మారు. ఇవన్నీ కూడా స్టాటిక్. సో ఇవన్నీ కూడా మనం రీఫ్రెష్ చేయడం వల్ల సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయి అప్లికేషన్ అనేది స్లోగా లోడ్ అవుతుంది. సో ఇక్కడ Angular.js ఏం చేస్తుందంటే దోస్ హూ ఆర్ స్టాటిక్, ఏవేవైతే స్టాటిక్గా ఉంటున్నాయో లోగోస్ కానీ, బ్యానర్స్ కానీ, హెడర్స్ కానీ, ఫుటర్స్ కానీ, బార్స్ కానీ ఏవేవైతే స్టాటిక్గా ఉంటున్నాయో వాటన్నిటిని రీఫ్రెష్ చేయదు. ఓన్లీ అదేం చేస్తుందంటే ఇట్ విల్ రీఫ్రెష్ ద కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైనమిక్గా అత్తమాను జీమెయిల్లో మారేది ఏంటి, మనకి ఇన్బాక్స్లో వచ్చే మెయిల్స్. సో ఆ మెయిల్స్ మాత్రమే అది రీఫ్రెష్ చేస్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ డైనమికల్లీ రీరైట్ ద కరెంట్ పేజ్. అంటే ఆ కరెంట్ పేజ్లో ఉన్న డైనమిక్గా ఉన్న కంటెంట్ని రీరైట్ చేస్తుంది, అంటే మనకి అప్డేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. దాన్నే మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జీమెయిల్ అనమాట. సో మీరు ఇంకా గట్టిగా అడిగారు అనుకోండి, స్పాటిఫై కానీ, ట్విట్టర్ కానీ, జీమెయిల్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నిటిలో కూడా కామన్గా యూస్ చేసే ఓన్లీ బిహైండ్ ద మ్యాజిక్ ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేది యూస్ చేస్తారు. అందుకోసమే వాటిల్లో మీకు కంటెంట్ అనేది అసలు వెయిట్ అంటే బ్రౌజింగ్ సింబల్ రాకముందే ఫాస్ట్గా మనకి చూపించేస్తాయి అన్నమాట. దట్ ఈజ్ వై సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే అంత డిమాండ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ట్రెడిషనల్లో అయితే మనకి ఎవ్రీ రిక్వెస్ట్ అంటే ప్రతి రిక్వెస్ట్కి ఏ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్, దెన్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ హోల్ పేజ్. మనకి ఒక కొత్త హోల్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కొత్తగా మన యొక్క పేజ్లో ఏదైనా చిన్న అప్డేట్ జరిగితే ఆ మొత్తం మన యొక్క
వెబ్ అప్లికేషన్ మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. సో అందుకోసం మీకు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ బ్లూ కలర్లోది పింక్ కలర్లోకి మారింది, పింక్లోది ఎల్లోకి మారింది. యాక్చువల్గా మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఏమవుతుందంటే ఆ పీస్ ఆఫ్ అప్లికేషన్ పింక్ కలర్లో కొత్త అప్డేట్ వచ్చింది కదా, అదొక్కటే మారుతుంది. మళ్ళీ దాని తర్వాత ఎల్లో కలర్ వచ్చింది కదా, అదొక్కటే మారుతుంది. మొత్తం అంతా మారుతుందన్నమాట. ఇది జస్ట్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి మీకు సూపర్ ఎక్స్ప్లెనేషన్. ఐ థాట్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ అ టైప్ స్క్రిప్ట్. అసలు టైప్ స్క్రిప్ట్ ఏంటి అన్నది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద యాంగులర్ ఆర్కిటెక్చర్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సి వాట్ ఈజ్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. వి ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ జావా స్క్రిప్ట్. మనందరికీ కూడా జావా స్క్రిప్ట్ అంటే తెలుసు. సో నౌ టైప్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు. టైప్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్. ఓకేనా? టైప్ స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్. సో ఆ అడిషనల్ ఫీచర్స్ టైప్ స్క్రిప్ట్ ఏమేమి ఫాలో అవుతుందంటే, టైప్ స్క్రిప్ట్ ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి కొత్తగా 3 పదాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఎప్పుడైతే నేను స్ట్రాంగ్లీ టైప్డ్ అన్నానో టైప్ స్క్రిప్ట్ని, ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. మనం టైప్ స్క్రిప్ట్లో ఎప్పుడైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామో, ఇట్స్ గోయింగ్ టు టెల్ వీ కెన్ డిఫైన్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడైతే మనం వేరియబుల్ క్రియేట్ చేసామో అక్కడే వాట్ షుడ్ బి ద డాటా టైప్, ఆ యొక్క వేరియబుల్ డాటా టైప్ ఏంటో అది అక్కడే డిఫైన్ చేయండి అని చెప్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్లీ టైప్డ్. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏం లేదంటే సింపుల్గా ఇట్ మీన్స్ ఇట్ షుడ్ ఫాలోస్, అంటే టైప్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఫాలో అవుతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as an object oriented. సో దెన్ ఆఫ్టర్ కంపైల్డ్ లాంగ్వేజ్. కంపైల్డ్ లాంగ్వేజ్ దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది యాజ్ టీజ్గా ఆ విధంగానే కంపైల్డ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇఫ్ వీ మేక్ ఎనీ సింటాక్టికల్ మిస్టేక్స్, మనం ఏమైనా సింటాక్టికల్ మిస్టేక్స్ చేస్తే ఇమీడియట్గా మనకి ఆ మిస్టేక్స్ ఏంటనేది కంపైల్డ్ టైమ్ లాంగ్వేజ్ వల్ల మనకి తెలుస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపైల్డ్ లాంగ్వేజ్. ఓకేనా? దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ టైప్ స్క్రిప్ట్ అండి. నేను ఇన్ ఫర్దర్ క్లాసెస్ అంటే రాబోయే క్లాసెస్లో నేను టైప్ స్క్రిప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రీ రిక్వెస్ట్. మన Angular.js నేర్చుకోవాలంటే మనకి ఏమేమి ప్రీ రిక్వెస్ట్ కావాలన్నది ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు నో Angular. ఓకే, మన Angular నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్, మనకి ఏమేమి జస్ట్ ఐడియా ఉండాలి అంటే HTML, CSS, JavaScript. ఓకేనా? ఇవన్నీ మనకి అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఐడియా, వీటి మీద మనకి గ్రిప్ ఉంటే మనం ఈజీగా Angular అనేది నేర్చుకోవచ్చు. అండ్ డోమ్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీ రిక్వెస్ట్. ఓకేనా? అది కూడా సింపులే, మీరు అది కూడా ఒక గ్రిప్ ఉంటే ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. అండ్ later on మనకి Angularలో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వర్షన్స్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద Angular వర్షన్స్. మనకి జస్ట్ Angular కానీ Angular 2 కానీ తర్వాత Angular 4, Angular 5, Angular 6, Angular 7 ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ Angular వర్షన్స్, Angular డిఫరెంట్ వర్షన్స్, అండ్ what is the difference between Angular.js and Angular, and what is the difference between Angular and React, and the basic architecture of Angular. ఓకేనా? లెట్స్ ఫస్ట్ మనం Angular వర్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ డిఫరెంట్ వర్షన్స్ సపోర్టెడ్ బై Angular. సో మనం Angularని ఫర్దర్గా కేటగరైజ్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ 2 సెక్టర్ ఆఫ్ Angulars. దట్ ఈజ్ ఫస్ట్ది వచ్చేసి Angular.js అండ్ రెండోది Angular. ఓకేనా? Angular.js ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Angular 1 ఏదైతే ఉందో దాన్నే మనం Angular.js లేకపోతే Angular 1 అని పిలుచుకుంటాము. బట్ వెన్ వీ టాక్ అబౌట్ Angular అని మనం మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ ఎ సెపరేట్ వర్షన్స్. ఓకేనా? 2 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ రైట్ నౌ మనకి కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో అది Angular 7. సో ఇవన్నీ కూడా Angular వర్షన్స్లోకి వస్తాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు అక్కడ Angularకి Angular.jsకి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే Angular.jsని Angular 1గా అప్డేట్ చేశారు. బట్ వెన్ వీ టాక్ అబౌట్ Angular 2, ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, Angular 1 అని కంప్లీట్గా తీసుకుని
ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ అంతా మార్చి దాన్ని యాంగులర్గా మార్చారు. ఓకేనా, యాంగులర్ జేఎస్కి యాంగులర్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకోసమంటే లోపల ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ అంతా కంప్లీట్గా డిఫరెన్స్. ఓకేనా, సో మనం ఎప్పుడైతే యాంగులర్ 2, యాంగులర్ 4, యాంగులర్ 5, యాంగులర్ 6, యాంగులర్ 7 ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా వర్షన్స్. ఓకే, ఇఫ్ ఐ టాక్ ఎనీథింగ్ యాంగులర్, అప్పుడు మనకి యాంగులర్ వర్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, బట్ యాంగులర్ జేఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ 1 అని అర్థం. ఓకే, ఇన్ దిస్ సెషన్, ఇన్ దిస్ ట్యూటోరియల్, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ యాంగులర్ 7. ఓకేనా, యాంగులర్ 7ని మనం కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. ఓకే, లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. వాటికి వచ్చేసి ఫస్ట్ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే యాంగులర్ జేఎస్కి అండ్ యాంగులర్కి 2 డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ యాంగులర్ జేఎస్కి వచ్చేసి angularjs.org అండ్ యాంగులర్కి వచ్చేసి angular.io. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిఫరెన్స్, మనకి యాంగులర్ జేఎస్ అనేది ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ఆన్ MVC ఆర్ MVW. అంటే ఇక్కడ MVC అంటే ఏం లేదు, మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్ మోడల్ వ్యూ వాట్ ఎవర్. ఓకేనా, వాట్ ఎవర్ అనేది నేను జోక్ కోసం చెప్పట్లేదు, దట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఓకేనా, వేరాజ్ ఇన్ యాంగులర్లో మనం చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కాంపోనెంట్స్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మెనీ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఓన్లీ ద కాంపోనెంట్స్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడ్, మనం ఏదైతే వెబ్ బ్రౌజర్లో గోయింగ్ టు బి డిస్ప్లేడ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి రెండర్ ఆన్ ద బ్రౌజర్, అవన్నీ కూడా మనకి కాంపోనెంట్సే మనకి డిసైడ్ చేస్తాయి. సో యాంగులర్ uses a hierarchy of components as it is a primary architectural characteristic. ఇక్కడ మనకి యాంగులర్ జేఎస్లో MVC బేస్డ్, మనకి ఇక్కడ యాంగులర్లో వచ్చేటప్పటికి కాంపోనెంట్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే చూద్దాం. నెక్స్ట్ డిఫరెన్స్ ఏం లేదు, దీనికి రిలేటెడ్గానే యాంగులర్ జేఎస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూజెస్ ద టర్మ్స్ లైక్ స్కోప్ అని, కంట్రోలర్ అని, లేకపోతే వ్యూ అని, ఇలాంటి డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేసి మనం యాంగులర్ జేఎస్లో మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ యాంగులర్, మనం యాంగులర్కి వచ్చేటప్పటికి వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అండ్ మల్టిపుల్ డైరెక్టివ్స్ అండ్ మల్టిపుల్ టెంప్లెట్స్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. మీకు ప్రోగ్రామింగ్లో వెళ్ళినప్పుడు ఇవంతా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, యాంగులర్ ఇస్ బేస్డ్ ఆన్ ద TypeScript. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వైల్ AngularJS ఈజ్ బేస్డ్ ఆన్ JavaScript. సో మన యాంగులర్లో వర్క్ చేస్తాం కాబట్టి ఈ కోర్స్ అంతా కూడా మీరు ఇన్ డెప్త్ ఆఫ్గా మీరు యాంగులర్ విత్ TypeScript మనం కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ మనం ఎక్కువగా TypeScript యూజ్ చేస్తాం, బట్ JavaScript ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, మీకు తెలుసు కదా ఆల్రెడీ, TypeScript ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ JavaScript ప్లస్ some additional features. Okay, I hope it's clear. And coming to the last point, మనకి చాలామంది మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు అప్గ్రేడ్ ఫ్రమ్ Angular 1 to Angular 2. సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్టీ. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాళ్ళు ఏమడుగుతున్నారంటే Angular 1 to Angular 2 అన్నారు. సో ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్, వాళ్ళు ఏమడుగుతున్నారంటే Angular JS నుంచి యాంగులర్కి వెళ్ళొచ్చా అంటున్నారు. సో మీరు ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. Angular 1 అంటే ఏంటి, Angular JS. Angular 2 అంటే ఏంటి, Angular. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో వీటి మధ్య మైగ్రేషన్ అనేది జరగాలంటే ఖచ్చితంగా డెవలపర్ హ్యాస్ టు బి రీరైట్ ద ఎంటైర్ అప్లికేషన్ కోడ్. ఓకేనా, కంప్లీట్ అప్లికేషన్ కోడ్ అంతా కూడా రీరైట్ చేయాల్సి ఉంటుంది. అలా ఉత్తినే మైగ్రేట్ చేయడం అనేది సింపుల్ అయితే ఏం కాదు. ఓకేనా, దిస్ ఈస్ ద కంప్లీట్ డిఫరెన్స్ బిట్వీన్ ద AngularJS అండ్ Angular. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చేసి డౌట్ రావచ్చు, అంటే మేము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏది మేము సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నేను బ్లైండ్గా ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడైతే మార్కెట్లో ఉన్నది యాంగులరే, బట్ మీరు కొన్ని కంపెనీస్లో మీకు AngularJS కూడా యూస్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ లెస్ పర్సంటేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ విచ్ వన్ యూ నీడ్ టు చూస్ అంటే నా యొక్క రికమెండేషన్ మాత్రం యాంగులరే. బట్ మీరు వర్క్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి అబ్జర్వ్ దట్, అంటే వాట్ లైబ్రరీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి యూజ్, అంటే మీ ప్రాజెక్ట్లో ఏ లైబ్రరీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అండ్ కంపాటబిలిటీ దేనికి ఎక్కువ ఉంది, యాంగులర్కా AngularJSకా, లేకపోతే బ్రౌజర్స్ ఏవే బ్రౌజర్స్కి మీకు సపోర్ట్ చేయాలి. లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యాంగులరే. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ IE8 కానీ ఇవన్నీ అనుకోండి, సో AngularJS తీసుకోవాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు బీ సమ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది చూస్ చేసేటప్పుడు. బట్ రైట్ నో డిమాండ్ అయితే యాంగులర్కే ఉంది, బట్ మీ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం AngularJS కూడా సమ్ టైమ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వీ నీడ్ టు సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AngularJS అండ్ React ఫ్రేమ్వర్క్. లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద Angular అండ్ React ఫ్రేమ్వర్క్. రెండు కూడా మనకి ఫ్రేమ్వర్క్స్ అండి. దే బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ క్రియేటింగ్ ద
సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ రెండిట్లో ఉన్న మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు కూడా ఫ్రేమ్వర్క్స్ అండ్ దే ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే, ఫస్ట్ మనకి యాంగులర్ అనేది క్రియేట్ చేసింది ఎవరంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గూగుల్ అండ్ రియాక్ట్ అనేది క్రియేట్ చేసింది మనకి ఫేస్బుక్. ఓకే, అండ్ కమింగ్ టు ద టెక్నాలజీ టైప్కి వచ్చేటప్పటికి ఏం లేదండి, యాంగులర్ అనేది మనకి కాంపోనెంట్ బేస్డ్. ఓకేనా, కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అండ్ మనకి ఇంటర్నల్గా యూజ్ చేసేది టైప్ స్క్రిప్ట్. బట్ వెన్ వీ కమ్ టు ద రియాక్ట్, ఇందులో మనం యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కొన్ని లైబ్రరీ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం. ఇది మెయిన్గా దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ జావాస్క్రిప్ట్. ఓకేనా, ఇది జావాస్క్రిప్ట్ మీద బేస్ అయిన ఆర్కిటెక్చర్. అండ్ కమింగ్ టు ద డేటా బైండింగ్, మనకి యాంగులర్ అనేది 2-way డేటా బైండింగ్ అండి, రియాక్ట్ అనేది ఓన్లీ వన్ వే డేటా బైండింగ్. మీరు ఇక్కడ అడగచ్చు సార్ వాట్ ఈజ్ ద 2-way డేటా బైండింగ్? ఏం లేదండి, చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్. వెనెవర్ వీ మేక్ చేంజెస్ ఇన్ ద వ్యూ, ఓకేనా, మనం వ్యూలో కొన్ని చేంజెస్ చేసామనుకోండి, ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రిఫ్లెక్ట్ ఆర్ సేవ్డ్ ఇన్ టు ద మోడల్. ఓకేనా, అవన్నీ కూడా మోడల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి లేకపోతే సేవ్ అవ్వాలి. ఓకేనా, సిమిలర్లీ మోడల్, ఇక్కడ మళ్ళీ మీకు మోడల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కాంపోనెంట్. ఓకేనా, ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వే, అది 1 way ఆఫ్ డేటా బైండింగ్. ఇప్పుడు మనకి వైస్ వర్సా జరుగుతుంది. ఏంటంటే ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ ద కాంపోనెంట్, అంటే నేను కాంపోనెంట్లో కానీ మోడల్లో కానీ ఏమైనా చేంజెస్ చేసాం అనుకోండి, దోస్ చేంజెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద వ్యూ. ఓకేనా, ముందు మనకి వ్యూలో చేంజెస్ చేస్తే మోడల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మోడల్లో రిఫ్లెక్ట్ చేసిన, కాంపోనెంట్లో రిఫ్లెక్ట్ చేసిన, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ వ్యూ మీద రిఫ్లెక్ట్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 2-way డేటా బైండింగ్. అండ్ సైజ్ వైజ్గా మనం మాట్లాడుకుంటే యాంగులర్ అనేది క్వైట్ లార్జ్ అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఫీచర్స్, సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ని బిల్డ్ చేసినా లేకపోతే డిప్లాయ్ చేసినా కొంచెం ఇనీషియల్గా మనకి క్లయింట్కి ఇచ్చినప్పుడు ఇనీషియల్గా లోడింగ్ టైం అనేది కొంచెం రియాక్ట్తో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఫీచర్స్. రియాక్ట్ అనేది క్వైట్ స్మాల్ ఇన్ సైజ్ ఎస్పెషల్లీ వెన్ కంపేర్డ్ విత్ యాంగులర్తో కంపేర్ చేసుకుంటే రియాక్ట్ అనేది కొంచెం స్మాల్గా ఉంటుంది అండ్ రెస్పాన్స్ టైం కూడా కొంచెం లోడింగ్ టైం కూడా స్పీడ్గానే ఉంటుంది. బట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి చాలా సింపుల్. బట్ మనం లెర్నింగ్ పాయింట్లో చూసుకుంటే యాంగులర్ అనేది కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ రియాక్ట్ అనేది చాలా ఈజీ టు లెర్న్. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అవుట్పుట్, మనకి అవుట్పుట్ అనేది యాంగులర్లో ఎక్కువ బాగుంటుంది విత్ మోర్ ఫీచర్స్. మనకి క్లయింట్ సైడ్ నుంచి అప్రిసియేషన్ అనేది యాంగులర్లో ఎక్కువ దొరుకుతుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి యాంగులర్లో ఎక్కువ ఉంటుంది అండ్ కంపేర్ విత్ ద రియాక్ట్. అండ్ కమింగ్ టు ద సింప్లిసిటీ, మనం రియాక్ట్తో కంపేర్ చేసుకుంటే యాంగులర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ రియాక్ట్ అనేది సో ఇట్స్ సింపుల్ బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటప్ ద ప్రాజెక్ట్ అండ్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్. ఓకేనా, అది కొంచెం ఎలా అయినా కొంచెం టైం తీసుకుంటుంది ఈవెన్ దో ఇట్స్ quite simple. Okay na, these are the things I would like to cover in this session. This is all about the different versions of Angular and the difference between Angular and Angular.js and what is the difference between Angular and React. I hope this is the complete మీకు ఒక blueprint అనేది మీకు క్లియర్గా ఇప్పటి వరకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అసలు యాంగులర్ అంటే ఏంటో మీకు నీట్గా అర్థమైంది. నేను నెక్స్ట్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, డోంట్ మిస్ ఇట్. ఎందుకోసం అంటే ద కంప్లీట్ కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతా కూడా ఆ సెషన్లో ఉంటుంది. నేను చెప్పే ప్రతి సెషన్ కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం అంతా ఫిల్టర్ చేసి మీకు మొత్తం అంతా సమరైజ్ చేసి చెప్తానండి. మధ్యలో స్టోరీస్ కానీ అవి ఏం చెప్పను, నేను చెప్పే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఓకే అండి, లెట్స్ సీ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్ బేసిక్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీ నీడ్ టు టాక్ అబౌట్ ద 2 important things, that is number 1 మాడ్యూల్ అండ్ నెంబర్ 2 ఈజ్ కాంపోనెంట్. ఓకేనా, ఈ రెండు లేకుండా అసలు మన యాంగులర్లో ఏమీ చేయలేం. సో ఫస్ట్ మీకు వాట్ ఈజ్ ఎ మాడ్యూల్, అసలు మాడ్యూల్ అంటే ఏంటో తెలియాలి. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ కోడ్ కానీ లేకపోతే ఇట్ కెన్ బి ఎ TypeScript కోడ్. ఓకే, which is going to be have variables, functions, classes and further we have a important exports. సో ఇవన్నిటిని కలిగి ఉన్నదాన్ని మనం మాడ్యూల్ అంటాం. సో మాడ్యూల్ అనేటప్పటికి ఇట్స్ జస్ట్ ఏ .js or .ts ఫైల్ which is going to have all these things. బట్ మనకి యాంగులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేటప్పుడు వాట్ మాడ్యూల్ కంటైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ అంటే యాంగులర్లోకి వచ్చేటప్పటికి మనకి మాడ్యూల్లో ఏమేమి ఉంటాయంటే ఇట్స్ కంటైన్స్ కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే జస్ట్ మాడ్యూల్ ఇన్ యాంగులర్ రిఫర్స్ టు ఎ ప్లేస్, అంటే మన యొక్క అప్లికేషన్లో మాడ్యూల్లో
మాడ్యూల్ అనే ప్లేస్లో మనకి ఏమేమైతే కావాలో వేర్ యూ కెన్ ప్లేస్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కానీ, డైరెక్టివ్స్ కానీ, సర్వీసెస్ కానీ, పైప్స్ కానీ, ఇవన్నీ కూడా మన అప్లికేషన్కి సంబంధించినవన్నీ కూడా మనం మాడ్యూల్లో పెట్టుకుంటాం. ఎక్కడ? యాంగులర్ అప్లికేషన్లో. ఓకేనా? మాడ్యూల్ ఇన్ యాంగులర్ రిఫర్స్ టు ఎ ప్లేస్. అది ఒక మెమరీ లొకేషన్ కింద తీసుకుని మన అప్లికేషన్కి కావాల్సిన గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కావచ్చు, డైరెక్టివ్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ అప్లికేషన్, అవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎ మాడ్యూల్. ఓకే. అండ్ వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ యాంగులర్ అప్లికేషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ మాడ్యూల్. అంటే ప్రతి ఒక్క యాంగులర్ అప్లికేషన్లో అట్లీస్ట్ ఒక్క మాడ్యూల్ అయినా ఉంటుంది, విచ్ ఈజ్ కాల్డ్ రూట్ మాడ్యూల్. దాన్నే మనం రూట్ మాడ్యూల్ అంటాం. దానికి ఉన్న నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్ మాడ్యూల్. దాన్ని యాప్ మాడ్యూల్ అంటాం. ఇట్ ఈజ్ రిసైడ్స్, అది ఎందులో ఉంటుందంటే ఇట్స్ రిసైడ్స్ ఇన్సైడ్ ద app.module.ts అనే ఫోల్డర్లో ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ వాట్ ఈజ్ మాడ్యూల్ అంటే మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరు. సో ఎందుకు app.module.ts అనే ఫైల్లో ఉంటుంది, ఐ మీన్ ఆ ఫోల్డర్లో ఎందుకు ఉంటుందంటే బికాస్ ఇట్స్ ద TypeScript ఫైల్. అందుకోసమే మీకు యాంగులర్ రావాలంటే ముందు అట్లీస్ట్ సమ్ బేసిక్స్ ఆఫ్ TypeScript అయినా సరే మీకు వచ్చుంటే బాగుంటుంది. ఓకేనా? బికాస్ యాంగులర్ని TypeScript బేస్ చేసే డెవలప్ చేశారు. అందుకోసమే ఆ ఇంటర్నల్ ఫోల్డర్ లోపల ఆ ఫైల్ లోపల ఉండడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఈ యాంగులర్ యాప్ మాడ్యూల్కి సంబంధించిన ఇమేజ్ ఒకటి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ఇంకా మాడ్యూల్ అంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకే, ఒకసారి ఇమేజ్ చూడండి. ఇందులో మనకి వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ మాడ్యూల్స్. ఓకేనా? అలాంగ్ విత్ దిస్ యాప్ మాడ్యూల్తో పాటు మనం మల్టిపుల్ మాడ్యూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ మాడ్యూల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకేనా? బై యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ యొక్క మాడ్యూల్ లోపల ఉన్న ఎవ్రీ మాడ్యూల్ కూడా ఇంటరాక్ట్ అవుతుంది ఒకదాంతో ఒకటి బై యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కస్టమర్ అని చూపిస్తున్నాను. ఆ కస్టమర్ మాడ్యూల్ అడ్మిన్ అనే మాడ్యూల్తో ఇంటరాక్ట్ అవుతుంది త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. అండ్ పైన మొత్తం ఓవరాల్గా ఉన్న మాడ్యూల్ ఏమంటామంటే దట్ ఈస్ టాప్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాప్ మాడ్యూల్. సో ఎనీ యాంగులర్ అప్లికేషన్ టాప్ మాడ్యూల్ అనేది ఏముంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ యాప్ మాడ్యూల్ అండి. ఓకేనా? ఇన్సైడ్ ఏ మాడ్యూల్ మల్టిపుల్ కాంపోనెంట్స్ కానీ, సర్వీసెస్ కానీ, పైప్స్ కానీ, డైరెక్టివ్స్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. బట్ ఎనీ యాంగులర్ అప్లికేషన్ వీ హ్యావ్ ఎ యాప్ మాడ్యూల్. ఓకేనండి? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ఎ కాంపోనెంట్. అసలు కాంపోనెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మేజర్గా మనకి మేజర్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంతా కూడా మనకి జరిగేది కాంపోనెంట్స్లోనే జరుగుతుంది. అండ్ కాంపోనెంట్స్ ఇక్కడ మెయిన్గా ఏం చేస్తాయంటే కాంపోనెంట్స్ కంట్రోల్ ద పోర్షన్ ఆఫ్ ద వ్యూ ఇన్ ద బ్రౌజర్. అంటే బై యూజింగ్ కాంపోనెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ మాట. మనం చెప్తాం మనం వాట్ వీ వాంట్ టు డిస్ప్లే అండ్ బ్రౌజర్. మనం ఏదైతే బ్రౌజర్ మీద డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా మనం త్రూ కాంపోనెంట్స్ మనం మానిటర్ చేస్తాం, లేకపోతే కంట్రోల్ చేస్తామని చెప్పచ్చు. ఓకేనా? కాంపోనెంట్స్ ఆర్ బేసికలీ క్లాసెస్ అండి. అంటే ఒక .ts ఫైల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద .html ఫైల్. అప్పుడే కదా మనకి బ్యాక్ ఎండ్ కోడ్ మనం రాసినప్పుడే ఫ్రంట్ ఎండ్ ఏదైతే HTML మనకి వ్యూ అవుతుందో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో కాంపోనెంట్స్ ఆర్ బేసికలీ క్లాసెస్ దట్ ఇంటరాక్ట్ విత్ .html ఫైల్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఓకేనా? ఆ .html ఫైల్స్తో ఆ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే ఆన్ ద బ్రౌజర్. మనం ఏదైతే బ్రౌజర్ మీద డిస్ప్లే చేద్దాం అనుకున్నామో దాని యొక్క కంట్రోలింగ్ అంతా కూడా మనం ఈ యొక్క కాంపోనెంట్ ద్వారానే చేస్తాం త్రూ దిస్ క్లాసెస్ అండ్ HTML ఫైల్స్. అండ్ ఇక్కడ ఈచ్ కాంపోనెంట్ హ్యాస్ కరస్పాండింగ్ .html ఫైల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్లో ఉన్న క్లాసెస్కి కరస్పాండింగ్ .html ఫైల్ అనేది ఉంటుంది. అండ్ కాంపోనెంట్ ఫైనల్గా ఇట్స్ గోయింగ్ టు డిసైడ్ వాట్ డిస్ప్లే ఆన్ ద బ్రౌజర్. బ్రౌజర్లో ఏం డిస్ప్లే అవ్వాలో మనకి తెలుస్తుంది. అండ్ ఎవ్రీ యాంగులర్ అప్లికేషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ కాంపోనెంట్. అంటే ప్రతి ఒక్క యాంగులర్ అప్లికేషన్లో అట్లీస్ట్ వన్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఉంచండి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రూట్ కాంపోనెంట్. దాన్ని రూట్ కాంపోనెంట్ అంటాం. అండ్ బై ద నేమ్ కన్వెన్షన్ ఇట్ ఈస్ కాల్డ్ యాప్ కాంపోనెంట్. ఓకే, మనకి మాడ్యూల్ ఎలా అయితే యాప్ మాడ్యూల్ ఉందో సేమ్ అలాగే కాంపోనెంట్ కూడా ఈజ్ అ యాప్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ద రూట్ కాంపోనెంట్. ఒకసారి ఇక్కడ కాంపోనెంట్కి సంబంధించిన కూడా ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా ఇంకా గుర్తుండిపోతుంది. సో కాంపోనెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే క్లాస్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది అండ్ మెటాడాటా ఉంటుంది. అంటే క్లాస్లో మనకి బ్యాక్ అండ్ కోడ్ అంతా ఉంటుంది. దట్ విల్ కంట్రోల్స్ మనకి ఏదైతే టెంప్లెట్స్లో మనం ఇస్తున్న HTML అంటే
HTML ఫైల్ అంటే మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది కదా, దాని అంతటినీ కూడా ఈ యొక్క క్లాస్లో ఉన్న టైప్ స్క్రిప్ట్ కానీ డాటా టైప్స్ కానీ లేకపోతే మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఆ యొక్క టెంప్లెట్స్లో ఉన్న HTML ఫైల్ని బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు ద మెటాడాటా ఇన్ఫర్మేషన్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ డెకరేటివ్ పర్పస్కి మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మీకు అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ దాని తర్వాత మనకి కాంపోనెంట్స్లో మనకు వచ్చే డౌట్ ఏంటంటే కెన్ వీ హ్యావ్ ఎ మల్టిపుల్ కాంపోనెంట్స్? ఎస్ అండి, మన ఒక యాంగులర్ అప్లికేషన్స్లో మనం ఖచ్చితంగా మల్టిపుల్ కాంపోనెంట్స్ మనం యూస్ చేసుకుంటాం. కాకపోతే వీ రిలేటెడ్ అవర్ మల్టిపుల్ కాంపోనెంట్స్ టు అవర్ రూట్ కాంపోనెంట్. ఏదైతే మన రూట్ కాంపోనెంట్ ఉందో ఆ రూట్ కాంపోనెంట్కి మనం ఖచ్చితంగా కాంపోనెంట్ 1 అయితే కాంపోనెంట్ 2 అయితే కాంపోనెంట్ 3 అయితే ఇవన్నీ కూడా మనం రిలేట్ చేస్తాం. ఓకేనా, దిస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కాంపోనెంట్స్. అండ్ కమింగ్ టు సమరైజ్ ద ఆర్కిటెక్చర్, అంటే మనం ఈ యొక్క యాంగులర్ ఆర్కిటెక్చర్ని సమరైజ్ చేయాలనుకోండి. యాంగులర్ అప్లికేషన్లో మనకి 1 or more మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే కదా, ఇన్సైడ్ దట్ మాడ్యూల్ 1 or more కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ కాంపోనెంట్స్ లోపల HTML టెంప్లెట్ ప్లస్ క్లాస్ టు కంట్రోల్ ద లాజిక్ టు పర్టికులర్ వ్యూ. ఓకేనా, కాంపోనెంట్ లోపల HTML టెంప్లెట్ ఉంటుంది అండ్ క్లాస్ ఉంటుంది. ఎందుకోసం ఉంటాయంటే టు కంట్రోల్ ద లాజిక్ టు డిస్ప్లే ద వ్యూ ఆన్ ద బ్రౌజర్, అంటే బ్రౌజర్ మీద కనిపించడం ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కాంపోనెంట్ లోపల HTML టెంప్లెట్ అండ్ క్లాస్ ఫైల్స్, మెటాడాటా ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద సర్వీస్, ఏదైతే బిజినెస్ లాజిక్ ఉందో, ఏదైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందో, ఏదైతే కోర్ లాజిక్ ఉందో అదంతా కూడా మనం ఈ సర్వీసెస్లో బిజినెస్ లాజిక్లో రాసుకుంటాం. అండ్ ఫైనలీ మాడ్యూల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ రెండర్ ద వ్యూస్ ఇన్ ద బ్రౌజర్. ఓకేనా, ప్రతి ఒక్క మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్తో కమ్యూనికేట్ అవుతుంది త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇదంతా కూడా నేను అప్కమింగ్ క్లాసెస్లో మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యాంగులర్ ఆర్కిటెక్చర్ ఈజ్ క్లియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు ద నెక్స్ట్ సెషన్స్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాంగులర్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు ఇంపార్టెంట్గా 3 థింగ్స్ కావాలి. ఫస్ట్ది ఏంటంటే Node.js అండ్ దాని తర్వాత యాంగులర్ CLI అండ్ దాని తర్వాత ఆటమ్ అనే ఎడిటర్. సో ఈ 3 ఏంటి, ఈ 3 అసలు ఎందుకు అన్నది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్కి వెళ్దాం. ఇన్స్టలేషన్ ప్రాసెస్ పెద్ద ఏం ఉండదు, అంతా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ అసలు ఈ 3 పదాలు మనకు కొత్త కదా, అసలు ఏంటి, అసలు ఇవి ఏం చేస్తానో తెలియాలి. ఇవి తెలుసుకోకుండా మీరు ఇన్స్టలేషన్ చేసేసి కూర్చున్నాం, దెర్ ఈజ్ నో మీనింగ్, దాంట్లో మనకి ఎటువంటి సెన్స్ ఉండదు. సో ఫస్ట్ మనం we need to understand that what is what అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ మనకి Node.js అనేది మనకు కనబడుతుంది. ఇది మనం రెగ్యులర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ అ జనరల్లీ యూజ్ టు క్రియేట్ ఏ సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్. మనకి సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే Node.js అనేది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద కోడ్ మనం ఎందులో రాస్తామంటే JavaScript యూజ్ చేసి రాసుకుంటాం. ఓకే, హియర్ ఈ యొక్క Node.jsలో ఎక్కువ మనం యూస్ చేసే కోడ్ ఏంటంటే JavaScript యూస్ చేసి మనం కోడ్ అనేది Node.jsలో ఎక్కువ రాస్తాం. సో యూజింగ్ Node.js వీఆర్ రన్నింగ్ ద JavaScript కోడ్. ఓకేనా, అవుట్ సైడ్ ద బ్రౌజర్. ఇక్కడ మీకు అవుట్ సైడ్ ద బ్రౌజర్, ఇన్సైడ్ ద బ్రౌజర్ అంటే ఏం లేదండి. టిల్ నౌ అంటే మనం ఇప్పటి వరకు వెన్ వీ టాక్ అబౌట్ ద JavaScript కోడ్ గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు ఏం చేసాము అంటే ఇట్ ఈస్ అ క్లయింట్ సైడ్ అండి. క్లయింట్ సైడ్ JavaScript కోడ్ అందరికీ తెలుసు. ఓకే, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ కానీ క్లయింట్ సైడ్ కోడింగే మనం రాసేవాళ్ళం. అంటే క్లయింట్ సైడ్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఏ సిస్టంలో అయితే రాసామో అక్కడే కోడ్ రన్ అవుతుంది. బట్ వెన్ Node.js అనేది ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చిందో దెన్ వీ ఎగ్జిక్యూట్ ద కోడ్ అవుట్ సైడ్ ద బ్రౌజర్ ఆల్సో. మనం అవుట్ సైడ్ ద బ్రౌజర్ అంటే దట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్. అంటే సర్వర్ సైడ్ కోడింగ్ అనేది మనం మొదలుపెట్టాం. ఇక్కడ క్లయింట్ సైడ్ కోడింగ్కి సర్వర్ సైడ్ కోడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే కోడింగ్ క్లయింట్ సైడ్ రాశారో అది ఓన్లీ ఆయన రాసిన సిస్టంలో మాత్రమే రన్ అవుతుంది. సర్వర్ సైడ్ కోడింగ్ అంటే దట్ ఈజ్ రన్ ఇన్ వెబ్, అంటే దట్ ఈజ్ కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట, వెబ్లో అది రన్ అవుతుంది. సో ఎవరెవరైతే కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరి సిస్టమ్స్లో అది రన్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్, దట్ ఈస్ క్లయింట్ సైడ్ కోడింగ్. అది డిఫరెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి Node.js అనేది ఇట్ ద సర్వర్ సైడ్ కోడింగ్.
సో మనం డెవలప్ చేసే అన్ని అప్లికేషన్స్ కూడా వెబ్ అప్లికేషన్స్ కాబట్టి మనకి node.js అనేది అవసరం, అందుకోసం దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంగులర్ CLI. ఇక్కడ యాంగులర్ CLI అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది మనం ఎప్పుడు యూస్ చేసుకుంటామంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్స్, ఎప్పుడైనా మనం ఒక యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకోండి, వీ నీడ్ టు ఫాలో ద పర్టికులర్ స్ట్రక్చర్. ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్న చూడండి, ఆ యొక్క పర్టికులర్ స్ట్రక్చర్ని మనం ఫాలో చేయాలి. అదే స్ట్రక్చర్ని మీరు మాన్యువల్గా క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ 2 to 3 days పడుతుంది. అండ్ ఏ ఫోల్డర్ ఎక్కడ ఉందో, స్పెల్లింగ్ మిస్టేక్లు ఇవన్నీ కలుపుకుని మీకు అసలు కంఫర్ట్ ఉండదు. ఖచ్చితంగా 1 day అయితే పర్ఫెక్ట్గా పడుతుంది, అది కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండదు. ఎక్కడెక్కడ ఫోల్డర్స్లో మిస్ మ్యాచ్ అవ్వడం, నేమ్స్ మర్చిపోవడం, నేమ్స్ మిస్టేక్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మనకి యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ కానీ, లైబ్రరీస్ కానీ, కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ టూల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ సింప్లీ ఆటోమేటికలీ క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్ ఫర్ అస్ విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్లో మనకు ఆ స్ట్రక్చర్లో క్రియేట్ చేసి పడుతుంది అనమాట. దట్స్ వై వీఆర్ యూజింగ్ యాంగులర్ CLI, యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్, ఆటమ్ అనే ఇట్ ఈస్ అ సోర్స్ కోడ్ ఎడిటర్ అండి. దీన్ని మనం యూస్ చేస్తాం. ఆటమ్ ఈజ్ అ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టెక్స్ట్ ఎడిటర్ అంటారు, లేకపోతే సోర్స్ కోడ్ ఎడిటర్ అన్నా పర్లేదు. ఇది మనకి మ్యాక్లో కానీ, లైనక్స్లో కానీ, విండోస్లో కానీ మొత్తం అన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది ఫర్ ఆల్ ప్లగిన్స్. అండ్ మనం ఇట్ విల్ సపోర్ట్స్ ఫర్ ప్లగిన్స్ రిటర్న్ అండ్ node.jsలో మనం రాసుకున్న కొన్ని ప్లగిన్స్ కూడా ఈ ఆటమ్ అనే సోర్స్ కోడ్ ఎడిటర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను ఇది తీసుకోవడం జరిగింది. మీలో ఎవరికైనా ఎక్లిప్స్ లేకపోతే స్ప్రింగ్ టూల్స్ ఇవన్నీ ఐడియా ఉంటే దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లైక్ దట్ ఓన్లీ, అంటే జస్ట్ ఎడిటర్ అనమాట. సో కోడ్ రాసుకోవడానికి ఒక కంఫర్టబుల్ ఎడిటర్. ఓకేనా, ఈ 3 మనకు కావాలి. సో ఈ 3 మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకసారి మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ node.js అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నోట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకోండి అంతే. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. దాంట్లో మీరు యాంగులర్ CLI అని ఇవ్వండి, అది కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు కమెంట్స్ అవన్నీ ఉపయోగపడతాయి, తర్వాత చేద్దాం. ఫస్ట్ మీరు దాని తర్వాత ఆటమ్ అని ఇవ్వండి. ఆటమ్ అని ఇస్తే అది కూడా ఓపెన్ అవుతుంది, అది కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మనకు కావాల్సిన 3 మనకు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ node.js దగ్గరకు వచ్చేసేయండి. ఈ node.jsలో మీరు పేజ్ మొత్తం చూస్తే అక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. సో అక్కడ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేసుకోండి. అక్కడ రికమెండెడ్ అని ఉంటుంది, అది స్టేబుల్ వర్షన్. సో దాని మీద క్లిక్ చేయండి, మీకు అది డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో డౌన్లోడ్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయ్యి ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, సో మీన్ వైల్ మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, పైన మీకు క్రోమ్ V8 JavaScript ఇంజన్ అని ఉంది కదా, అది ఎందుకోసం అంటే అది అసలు ఏం చేస్తుందంటే వాట్ ఇట్ డూ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ node.js కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ యువర్ కరస్పాండింగ్ బ్రౌజర్. మీరు ఏదైతే బ్రౌజర్ యూస్ చేస్తున్నారో దానికి అండర్స్టాండబుల్ కోడింగ్ కింద మారుస్తుంది. ఓకే, అది చేసే పని. ఇక్కడ మీకు జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది చేసే పని ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ node.js, మనం ఏదైతే node.js కోడ్ రాస్తున్నామో దాన్ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ యువర్ కరస్పాండింగ్ బ్రౌజర్ అండర్స్టాండబుల్ కోడ్ కింద మారుస్తుంది. దట్ ఈస్ ఇట్స్ జాబ్. ఓకేనా, ఓకే అండి, ఇక్కడ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్స్ ఆస్కింగ్ నెక్స్ట్ అని జస్ట్ ఇచ్చేసేయండి. అండ్ పర్మిషన్స్ లైసెన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకేనా, దట్స్ ఇట్. మధ్యలో ఇది మీ సిస్టమ్ పర్మిషన్స్ అవి అడుగుతుంది, అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి, ఎస్ అని ఇచ్చేసేయండి. సో మీకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. పర్ఫెక్ట్, చాలా సింపుల్గా ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. అప్డేటింగ్ కాంపోనెంట్ రిజిస్ట్రేషన్స్ కానీ, న్యూ ఫైల్స్ ఏవేవైతే మనకు కావాలో అవన్నీ కూడా ఈ యొక్క ఇన్స్టలేషన్ ప్రాసెస్లో లైబ్రరీస్, ప్యాకేజెస్ ఇవన్నీ కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకేనా, సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. దానికోసం మీరు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, cmd
సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ నేను ఇచ్చే కమాండ్ ఇవ్వండి సరిపోతుంది. నోడ్ అని చెప్పి స్పేస్ -v అని ఇచ్చారంటే మీరు ఏదైతే వర్షన్ ఆఫ్ Node.js మీరు ఇన్స్టాల్ చేస్తారో ఆ వర్షన్ చూపిస్తుంది. సో దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అనమాట. అండ్ మీరు npm అనేది కూడా మీకు అలాంగ్ విత్ దిస్ Node.js మీకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఈ npm అంటే ఏం లేదండి, ఒకసారి npm -v అని ఇచ్చారంటే దాని వర్షన్ కూడా మనకు చూపిస్తుంది. అంటే ఈ రెండు కూడా ఇన్స్టాల్ అయినాయి. ఇక్కడ npm అంటే ఏం లేదండి, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మనకి ఏవేవైతే బూట్స్ట్రాప్, యాంగ్లర్స్ ఇవన్నీ కూడా కావాలో అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అవైలబుల్ చేస్తుంది. దాని పని అది, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, npm అనేది ఇట్స్ అ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఇక్కడతో మనకి సక్సెస్ఫుల్గా Node.jsని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి Angular CLIని ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద Angular CLI. సో Angular CLIని ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ పైన వెబ్సైట్లో వాళ్ళే ఒక కమాండ్ ఇచ్చారు చూసారా, ఆ కమాండ్ని కాపీ చేయండి. ఆ కమాండ్ని కాపీ చేసుకుని మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి యాంగులర్ అప్లికేషన్స్కి క్రియేట్ కావాల్సిన ఫీచర్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనే టూల్ మనకి మన సిస్టంలో డౌన్లోడ్ చేస్తుందంట. ఇక్కడ సంవాట్ ఏదో క్వశ్చన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి. సో ఇక్కడతో మనకి సక్సెస్ఫుల్గా యాంగులర్ CLI అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో అది నిజంగా ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ng స్పేస్ వర్షన్ అని ఇవ్వండి, ng స్పేస్ వర్షన్. ఓకేనా, ఈ విధంగా ఇచ్చినప్పుడు మీకు చూపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో Angular CLI అని చెప్పి మీరు ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేశారో అవన్నీ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇలా ఈ విధంగానే వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్గా Angular CLIని ఇన్స్టాల్ చేసినట్లు లెక్క. ఓకేనా, మనకి సెకండ్ పార్ట్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ పార్ట్, దట్ ఈజ్ ఆటమ్ అనే సోర్స్ కోడ్ ఎడిటర్ని మనం ఇన్స్టాల్ చేయాలి. లెట్స్ సి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు చూడండి లేటెస్ట్ వర్షన్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసింది మనకు లేటెస్ట్ వర్షనే. సో అక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు అక్కడ డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇది 160 MB ఉన్న ఫైల్, ఒక్క 5 minutes టైం పడుతుంది. దాని తర్వాత మీకు కంప్లీట్గా డౌన్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయండి, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో మీ సిస్టంలో రన్ చేయాలని అడుగుతుంది. సో దానికి పర్మిషన్స్ ఇచ్చి ఎస్ అని క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడైతే ఎస్ అని ఇచ్చారో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు, ఈ విధంగా అది చూపిస్తుంది. ఆటమ్ ఈజ్ బీయింగ్ ఇన్స్టాల్డ్, ఇట్ విల్ లాంచ్ వన్స్ ఇట్ డన్. అంటే ఇన్స్టలేషన్ జరుగుతుంది, అయిన తర్వాత నేను లాంచ్ చేస్తానని చెప్తుంది అనమాట. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే అండి, మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ మనకి ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ అని లాంచ్ అయింది. డిఫాల్ట్గా అన్నీ ఉంచమంటారా అని అడుగుతుంది. సో మనకి అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ ఏం వద్దు, సో డిఫాల్ట్ అని చెప్పి ఎస్ అని ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి, లేకపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మీకు ఇక్కడ త్రూ ఈ ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కోడింగ్ అనేది రాసుకున్నప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ సెషన్స్లో మీతో చూపిస్తాను, చేస్తాను. ఎందుకోసమంటే ఇది లేకుండా మనం కోడింగ్ అనేది రాయలేం. ఓకేనా. సో యాంగులర్ ఇన్స్టలేషన్ అనేది ఇంత ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఈ 3 Node.js, Angular CLI అండ్ ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ ఈ 3 ఇన్స్టాల్ చేసుకుంటే యాంగులర్ ఇన్స్టలేషన్ అయిపోయినట్టే. సో ఈ చిన్న ప్రాసెస్ కోసం ఇవన్నీ ఉన్నాయని చెప్పి చాలామంది యాంగులర్ ఇన్స్టలేషన్ చాలా కష్టం, యాంగులర్ ఫ్రేమ్వర్క్ చాలా కష్టం అని అంటారు. సో మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని నేర్చుకుంటారో అప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు అండర్స్టాండ్ చేసుకుని నీట్గా 1 by 1 ఇన్స్టలేషన్ అనేది చేసుకోండి. సో సింపుల్. నేను అప్కమింగ్ క్లాసెస్లో కూడా ప్రతి ఒక్క సెషను మీకు ఐ విల్ మేక్ ఇట్ సో సింపుల్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మీకు నేను నేర్పిస్తాను. ఓకేనా, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగ్లర్ ప్రాజెక్టు సెటప్ చేసుకోవడం అనొచ్చు, లేకపోతే క్రియేటింగ్ ద ఫస్ట్ యాప్ ఇన్ యాంగ్లర్ అనొచ్చు. సో ఫస్ట్ యాప్ ఎలా రాయాలి యాంగ్లర్లో అన్నది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను కోడ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనకి ఇక్కడ యాంగ్లర్ వెబ్సైట్ చూడండి, angular.io అనే వెబ్సైట్లో మీరు చూసినప్పుడు లాస్ట్ మనం కమాండ్ ఇది ఇచ్చి యాంగ్లర్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద లాస్ట్ సెషన్. సో ఈ సెషన్లో మనం ఫస్ట్ యాంగ్లర్ యాప్ రాయబోతున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని కమాండ్స్ ఇచ్చాడు కదా, రిమైనింగ్ కమాండ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం యూస్ చేసి ఫస్ట్ యాప్ని క్రియేట్ చేసుకోబోతున్నాం. సో ఈ కమాండ్స్ అన్నీ కూడా యాంగులర్ వాడు మనం ఫస్ట్ యాప్ని క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చాడు. సో వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మీరు కూడా ఈ యొక్క యాప్ని క్రియేట్ చేయొచ్చు, ఫస్ట్ యాప్ని. సో యూ కెన్ ఆల్సో ప్రొసీడ్ విత్ మీ. ఓకే, లెట్స్ సీ. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే యాంగులర్ అప్లికేషన్కి సంబంధించిన లొకేషన్ మనం వర్క్ చేస్తున్నామో ఆ లొకేషన్లో నేను ఇస్తున్నానండి. సో ఫస్ట్ ఈ కమాండ్ కాపీ చేయండి. సో దిస్ ఈజ్ కాపీడ్ అండ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మై డ్రీమ్ యాప్ అని ఇచ్చాడు వాడు, లేకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఫస్ట్ యాప్ అని సరే రాసుకోవచ్చు. సో వాడు ఇచ్చాడు కాబట్టి నేను అక్కడ ప్లేస్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఎంటర్. సో మనం ఫస్ట్ కమాండ్ ఇచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు, వుడ్ యూ లైక్ టు యాడ్ యాంగులర్ రౌటింగ్ అంటే మనకి ఇంకా ఆ రౌటింగ్ అనే కాన్సెప్ట్ అవ్వలేదు, ఇంకా కమింగ్ క్లాసెస్లో వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే నో అని ఇచ్చేస్తున్నాను. జస్ట్ ఎన్ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత వాడు మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతున్నాడు, దట్ ఈజ్ విచ్ స్టైల్ షీట్ ఫార్మేట్ వుడ్ యూ లైక్ టు యూజ్. మనం ఏ స్టైల్ షీట్ ఫార్మేట్ యూస్ చేద్దామని అడుగుతున్నాడు. దట్ ఈజ్ క్వైట్ కామన్, అందరికీ తెలిసిందే. మనం సిఎస్ఎస్ యూస్ చేస్తాం. మిగతా అన్నీ కూడా ఏంటంటే ఎస్సిఎస్ఎస్, ఎస్ఈఎస్ఎస్ అని, ఎల్ఈఎస్ఎస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఇచ్చాడు. సో నేను సిఎస్ఎస్ యూస్ చేస్తున్నాను కాబట్టి కమాండ్ అక్కడే ఉంచి జస్ట్ ఎంటర్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు మనకి క్రియేట్ అవుతుంది. ఇట్స్ టేక్ సమ్ టైం అండి, కొంచెం టైం తీసుకుంటుంది క్రియేట్ అవ్వడానికి. ఇదంతా కూడా మన యొక్క ఫస్ట్ యాప్ని క్రియేట్ చేస్తుంది అనమాట, బిల్డ్ చేస్తుంది. సో ఏమైనా డిపెండెన్సీస్ అవన్నీ కూడా ఉంటే బ్యాక్ ఎండ్లో మనకి డౌన్లోడ్ అనేది కూడా జరుగుతుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్, ప్లీజ్ బీ పేషెన్స్ ఫర్ యువర్ ఫస్ట్ యాప్ ఇన్ యాంగులర్. మంది ఈ యాంగులర్ అనేది చాలా కష్టం అనుకుంటారు, అంటే జావా కన్నా చాలా కష్టం అని అనుకుంటారు. బట్ బిలీవ్ మీ, మీరు వన్ బై వన్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ కోడ్ని నేర్చుకుంటే సో సింపుల్గా ఉంటుంది, అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ యాంగులర్. ఓకేనా? సో మీరు కష్టంగా ఉంటుంది అని చెప్పి స్టార్టింగ్లోనే వదిలేశారనుకోండి, మీకు కెరియర్ అనేది బిల్డ్ అవ్వదు. వన్ బై వన్ అంత ఒక్కరోజు నేర్చుకుందామంటే ప్రతిదీ కష్టమే. బట్ మీరు కొంచెం నేర్చుకుంటే ఏదైనా సరే మనకి సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది, నేను చేసేది అంతా కూడా నేను కూడా అంత ఒక ఓవర్ నైట్ నేర్చుకున్న సబ్జెక్ట్ ఏం కాదు. సో మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. యు ఆర్ ఆల్సో గెటింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, మీన్ వైల్ మనకి డౌన్లోడ్ అనేది జరుగుతుంది అండ్ మనకి యాప్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, ఇక్కడతో మనకి యాప్ ఫస్ట్ యాంగులర్ యాప్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వీ నీడ్ టు నావిగేట్ టు అవర్ అప్లికేషన్. అంటే మన ఫస్ట్ యాప్ ఏదైతే ఉందో అక్కడికి మనం నావిగేట్ అవ్వాలి. ఇక్కడ మనం చూపిస్తుంది కదా, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. అంటే గిట్ ఇవన్నీ కూడా, అంటే వేరే ఏవేవైతే దీనికి అవసరం అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకుందన్నమాట. సో ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ యాప్ క్రియేషన్ అనేది మనకి క్రియేషన్, అంటే ఇక్కడ కంప్లీట్గా మనకి యాప్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఫస్ట్ మనం నావిగేట్ అవుతాం మన యాప్ దగ్గరికి. సో నావిగేట్ అవ్వడానికి కమాండ్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, సిడి మై డ్రీమ్ యాప్, కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకే, మనం నావిగేట్ అయ్యాము. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే స్టార్ట్ యువర్ సర్వర్ టు రన్ ద అప్లికేషన్. ఓకేనా, మన సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎన్జీ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ అని అర్థం అండి. ఇక్కడ ఎన్జీ అని చెప్పి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, మీరు కంగారు పడద్దు, ప్రతి ఒక్క లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అప్లికేషన్ అయితే మనం క్రియేట్ చేద్దాం. ఓకే, కాపీ అండ్ పేస్ట్ అండ్ ఎంటర్. కంపైలింగ్ అనేది జరుగుతుందండి. సో కంపైలింగ్ అనేది జరిగేటప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 100% మనకి కంపైలేషన్ చూపిస్తుంది. సో మీన్ వైల్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్.
మనకి ఇనిషియలైజేషన్ కానీ రెండెడ్ కానీ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో మనకి చూపిస్తుంది కదా. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా కంపైల్డ్ అయిపోయింది. ఓకేనా, కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చిందో లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి ఇది ఏ సర్వర్ మీద రన్ అవుతుందో అన్నది చూసుకోవాలి. ఓకే, ఇది ఏ సర్వర్ మీద మనకి రన్ అవుతుందా అన్నది ఒకసారి చూద్దామండి. నేను మీకు చిన్న పాయింట్ ఒకసారి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సర్వర్ ఇస్తాడు, అది ఏ పాయింట్లో అంటే ఏ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది అనేది ఇక్కడ చూడాలి. చూపిస్తున్నా చూడండి, ఇక్కడ చూడండి హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 4200 అనే లోకల్ హోస్ట్లో 4200 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది అనమాట. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కాపీ పేస్ట్ చేయండి. సో ఓకే, డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే దీన్ని వీ నీడ్ టు గో టు బ్రౌజర్ అండ్ చెక్ దట్ లొకేషన్. లోకల్ హోస్ట్ 4200 అని ఇచ్చేసాను. జస్ట్ ఎంటర్ కదండి. ఇక్కడ చూడండి మై డ్రీమ్ యాప్. ఓకేనా, ఆ యాప్ నేమ్ వచ్చేసింది వెల్కమ్ అని చెప్పి మై డ్రీమ్ యాప్ ఈజ్ రన్నింగ్. మై డ్రీమ్ యాప్ అనేది రన్నింగ్ అవుతుంది అని చెప్పి మనకు చూపిస్తున్నాడు. యాంగులర్ లర్నింగ్, సిఎల్ఐ డాక్యుమెంటేషన్, యాంగులర్ బ్లాగ్. సో నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ కూడా న్యూ కాంపోనెంట్స్, యాంగులర్ మెటీరియల్స్, యాంగులర్ డిపెండెన్సీ, రన్ అండ్ వాచ్ టెస్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లైక్ దిస్. ఓకేనా, ఇది ఒక యాప్ మనం డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో సో దానికి సంబంధించిన బేసిక్ యాప్ మనకి యాంగులర్ వారు ఫస్ట్ ఇచ్చేసాడనమాట. ఓకే, సో నౌ వీ నీడ్ ఎన్ ఐడిఈ టు ఎడిట్ అండ్ రన్ యువర్ అప్లికేషన్ కోడ్. ఓకేనా, మన యొక్క అప్లికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసి రన్ చేయడానికి మనకు ఒక ఐడిఈ కావాలి, అంటే సోర్స్ కోడ్ ఎడిటర్ అనమాట. సో నేను యూజ్ చేసేది ఏంటంటే ఆటమ్ అనే సోర్స్ కోడ్ ఎడిటర్ని ఐడిఈని యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే సో మెనీ ఎడిటర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, వెబ్ స్టామ్ కానీ లేకపోతే విజువల్ స్టూడియో కానీ సో మెనీ అదర్ సబ్లైమ్ కానీ మనకి అదర్ సాఫ్ట్వేర్ కోడ్ ఎడిటర్స్ చాలా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఓపెన్ సోర్సే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకు నచ్చిన ఎడిటర్ యూస్ చేయండి. నేనైతే ఆటమ్ అనే ఎడిటర్ని యూస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ ఓపెన్ ద ఎడిటర్. మన యొక్క ఐడిఈ ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపెన్ యువర్ యాప్. మన యాప్ ఏదైతే ఉందో మై డ్రీమ్ యాప్ ఇన్ ఐడిఈ, ఏదైతే మన డ్రీమ్ యాప్ ఉందో ఆ ఫస్ట్ యాంగులర్ యాప్ని మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలి మన యొక్క ఆటమ్ అనే ఎడిటర్లో. సో నేను ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ ఏ ప్రాజెక్ట్ అంటున్నాను. సో మనకి లొకేషన్, మీ లొకేషన్ ఎక్కడ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చేయండి. నేను మాత్రం ఇక్కడ ఇచ్చుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇంకోండి మై డ్రీమ్ యాప్. పర్ఫెక్ట్. ఓకే కదండి, మనకి అంతా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వెల్కమ్ గైడ్ మనకు అవసరం లేదు, ప్రస్తుతానికి తీసేసేయండి. సో యాక్చువల్గా వాడు మన కంఫర్ట్ కోసం ఇచ్చాడు. ఇక్కడ వెల్కమ్ ఇదంతా తీసేసేయండి, ఇదంతా అవసరం లేదు. మీరు అది ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకోవచ్చు. ఓపెన్ ఫైల్ అని చెప్పి మనకి ఇచ్చిన ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హియర్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోర్స్ ఫోల్డర్లోకి వెళ్తాం. సో యూ విల్ సీ అండ్ యాప్ ఫోల్డర్. ఇక్కడ చూడండి సోర్స్ ఫోల్డర్ లోపల మనకి యాప్ ఫోల్డర్ అనేది మీరు చూస్తారు. సో ఎక్స్పాండ్ దట్ యాప్ ఫోల్డర్, మనం ఎక్స్పాండ్ చేయండి ఆ యాప్ ఫోల్డర్ని. సో ఈ యాప్ ఫోల్డర్ లోపల మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటండి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, దాని తర్వాత యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, అండ్ దాని తర్వాత యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెసిఫిక్ డాట్ టీఎస్, అండ్ దాని తర్వాత యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్, అండ్ దాని తర్వాత యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్. సో ఈ 5 కాంపోనెంట్స్ మనం చూస్తున్నాం. సో యూ కెన్ సీ ద కోడ్ విత్ ఇన్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ విచ్ పార్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవుట్లుక్ ఆఫ్ ద బ్రౌజర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కాంపోనెంట్స్లో మనం కోడ్ చూస్తున్నాం, కొన్ని కాంపోనెంట్స్లో కోడ్ చూడట్లేదు. సో వీటన్నిటి ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఇంటర్నల్గా వర్క్ అవి మనకి బ్రౌజర్ మీద ఒక అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాయి, అంతే కదండి. ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది జరుగుతుంది. సో మనం ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క కాంపోనెంట్ అసలు ఎందుకోసం మీకు వర్క్ అవుతుంది అనేది నేను ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మొత్తం ఈ ఫైల్స్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 ఒకసారి మీకు చెప్తాను చూడండి. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అనేది ఈజ్ దిస్ పార్ట్ ప్రస్తుతానికి అయితే ఇది ఎంటీగా ఉంది. ఎందుకోసం అంటే వీ డిడెంట్ స్పెసిఫై ఎనీథింగ్ రిలేటెడ్ టు సిఎస్ఎస్కి సంబంధించిన ఎటువంటి స్టైల్ షీట్ కానీ మనం ప్రొవైడ్ చేయలేదు, అందుకోసం ఇట్ ఈస్ ఎంటీ.
అండ్ హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏదైతే మనం బ్రౌజర్లో ప్రింట్ చేస్తున్నామో ఇదంతా కూడా మనం ఇక్కడ కోడ్లో హెచ్టిఎంఎల్ కాంపోనెంట్లో రాసుకున్నాం. ఓకేనా, రైట్. అండ్ దాని తర్వాత app.component.html. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. అంటే ఇక్కడ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఇది ఏం చేస్తుందంటే మన ఫ్రంట్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. హియర్ యూ కెన్ చేంజ్ ద సాల్యుటేషన్. అంటే యూజ్డ్ బై, ఇక్కడ మనం పేరు ఇచ్చాం కదండి మన అప్లికేషన్ నేమ్. సో వాటిని కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. యూజ్ ఫర్ యాప్ నేమ్ అంటారు, దాన్ని అప్లికేషన్ నేమ్ అంటారు, సాల్యుటేషన్ అంటారు. అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ద కంటెంట్ ఆన్ ద ఫ్రంట్ పేజ్. మన ఫ్రంట్ పేజ్లో ఏదైతే కంటెంట్ ఉందో అవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు ఇక్కడ. అండ్ రెస్పెక్ట్ టు లింక్స్, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ యొక్క app.component.htmlలో మనం మార్చుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫైల్ అంటే app.component.specific.ts ఏదైతే ఉందో దిస్ ఫైల్ ఈజ్ కంప్లీట్లీ యూజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకేనా, టెస్టింగ్ పర్పస్ కోసమే మనం దాన్ని యూజ్ చేసుకుంటే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫైల్ దట్ ఈస్ app.component.ts. యూ కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ హియర్. ఇక్కడ కూడా మన అప్లికేషన్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై డ్రీమ్ యాప్ అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ అప్లికేషన్ ఇన్ యాంగులర్ అని ఇచ్చాను. సో సేవ్ చేశాను. ఇక్కడ చూసారు, ఇక్కడ మనకి మారింది. మై ఫస్ట్ అప్లికేషన్ ఇన్ యాంగులర్ ఈజ్ రన్నింగ్. ఓకేనా, మనకి ఈ విధంగా మనకి మారుతుంది అనమాట. సో దాని తర్వాత app.module.ts. ఓకేనా, ఇది ఏంటంటే జస్ట్ మనకి అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అవన్నీ కూడా మనకి ఈ యొక్క కాంపోనెంట్లో లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ బికాస్ నేను నెక్స్ట్ సెషన్లో మీకు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఇన్ యాంగులర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి నేను అట్లీస్ట్ ఒక 1 or 2 minutes నేను మాట్లాడతాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మీకు బయట యూట్యూబ్లో కానీ లేకపోతే వేరే క్లాసెస్ కవర్ చేసే చోట కానీ ఈ కాంపోనెంట్స్ గురించి ఎవరూ చెప్పట్లేదు. సో ఐ వుడ్ లైక్ టు కవర్ ఏ సెషన్ ఆన్ దిస్ పర్టికులర్ ఫైల్స్. ఓకేనా, నేను కూడా ఇక్కడ చెప్పేసి తిప్పేయచ్చు పేజీని, బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్ దట్ బికాస్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ అప్లికేషన్ అంటే ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ని మీకు రన్ చేయడం ఈ వీడియోలో చూపించడం నా టార్గెట్. నెక్స్ట్ వీడియోలో నా టార్గెట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ ఈ 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ అండి, మై డ్రీమ్ యాప్ అనేది ఇక్కడ మనం చూసాము. మనం నేమ్ కూడా మార్చాము. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఓకే. నేను అన్నీ కూడా క్లోజ్ చేస్తాను. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఐ హోప్ మీకు ఫస్ట్ యాంగులర్ యాప్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఐడిలోకి లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద ఇంటర్నల్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టికులర్ ఫస్ట్ యాంగులర్ యాప్ అనే కాన్సెప్ట్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో అండ్ ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ అప్లికేషన్స్లో ఉండే ఫైల్స్ అన్నిటికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేర్చుకోబోతున్నాం. ఏదన్నా ఒక కంప్లీట్ వీడియో, ఈ కంప్లీట్ కోర్సులో ఏదన్నా ఒక వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ సెషన్ ఈ సెషనే. ఎందుకోసం అంటే ఈ సెషన్లో మీకు ఏదైనా ఒక ఫైల్ అర్థం కాకపోతే రేపొద్దున ఆ ఫైల్ మీద మీరు వర్క్ చేయలేరు. ఓకేనా, ఈ సెషన్ మీకు యానిమేషన్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఏముండదు, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు బోర్ ఫీల్ అయ్యి ఏంటి మొత్తం అంతా టెక్స్టే ఉంది అనుకుని మీరు ఈ వీడియో కానీ స్కిప్ చేశారనుకోండి, దే ఈజ్ నో మీనింగ్ టు అదర్ వీడియోస్. మీరు అన్నిటి కూడా మీకు తర్వాత డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అంతా నీట్గా క్లియర్గా వినండి. అసలు ఏ ఫైల్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. అంతేగాని మీరు స్కిప్ చేసేసి బోరింగ్గా ఉందని మాత్రం ఈ వీడియో వదిలిపెట్టద్దు. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ మీరు ఇక్కడ నేను ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంగులర్ అప్లికేషన్ ఇన్ ఆటమ్ ఐడిఈ. ఓకేనా, ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్లో ఈ విధంగా మనకి యాంగులర్ అప్లికేషన్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఫర్ Angular 7 డెవలప్మెంట్ యూ కెన్ యూజ్ ఎయిదర్ ఏదైనా సరే ఐడిలో మనకి ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్, ఏ ఐడి అయినప్పటికీ. ఓకేనా,
నేనైతే ఇక్కడ ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ని యూస్ చేస్తున్నాను. సో మనకి మొత్తం నేను ఇమేజ్లో చూపిస్తున్న ఈ విధంగా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అన్నిటిని కూడా నేను చూపిస్తున్నాను. ఫైల్స్ యూజ్డ్ ఇన్ యాంగులర్ అప్లికేషన్ వెరీ ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసే ఫైల్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, సోర్స్ ఫోల్డర్. ఓకేనా, ఈ సోర్స్ ఫోల్డర్ ఎందుకోసం అంటే దిస్ సోర్స్ ఫోల్డర్ విచ్ కంటైన్స్ ద మెయిన్ కోడ్ ఫైల్. ఏవేవైతే మనకి మెయిన్ కోడ్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి రిలేటెడ్ టు యువర్ యాంగులర్ అప్లికేషన్. ఓకేనా, ఇది ఎస్ఆర్సి ఫోల్డర్లో మనకి మన యొక్క యాంగులర్ అప్లికేషన్కి సంబంధించిన మెయిన్ కోడ్ ఫైల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద యాప్ ఫోల్డర్, ఈ యాప్ ఫోల్డర్లో ఏముంటాయంటే దిస్ యాప్ ఫోల్డర్ కంటైన్స్ ద ఫైల్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ యాప్ కాంపోనెంట్. మీరు యాప్ కాంపోనెంట్కి సంబంధించిన ఏవేవైతే ఫైల్స్ మీరు క్రియేట్ చేశారో ఆ యాప్ కాంపోనెంట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా ఈ యొక్క యాప్ ఫోల్డర్లోనే ఉంటాయి. అండ్ దాని తర్వాత మీకు ఆ యొక్క యాప్ ఫోల్డర్లో ఉండే సమ్ ఆఫ్ ద ఫైల్స్ ఏంటంటే app.component.cs కానీ app.component.html కానీ app.component.space.ts కానీ app.component.ts కానీ app.module.ts కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మనం app.component.css చూద్దాం. ఇది ఎందుకోసం అంటే దిస్ ఫైల్స్ కంటైన్స్ ద క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ కోడ్ ఫర్ యువర్ అప్లికేషన్ కాంపోనెంట్. అంటే మన యొక్క యాప్ కాంపోనెంట్కి మీరు ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలనుకోండి, ఆ కోడింగ్ అంతా కూడా మనం app.component.css అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్కి సంబంధించిన ఈ యొక్క ఫైల్లో మనం కోడింగ్ అనేది రాసుకుంటాం అన్నమాట. అండ్ దాని తర్వాత app.component.html. ఇందులో ఏంటంటే దిస్ ఫైల్స్ కంటైన్స్ ద HTML ఫైల్స్ రిలేటెడ్ టు యువర్ యాప్ కాంపోనెంట్. అంటే మన యొక్క యాప్ కాంపోనెంట్కి సంబంధించిన HTML ఫైల్ అనమాట. అంటే ఏదైతే ఎండ్ యూజర్ అవుట్పుట్ చూస్తాడు కదా, ఆ అవుట్పుట్ మనకి రెండర్ అయ్యి ఎండ్ యూజర్కి ఏదైతే చూపించాలో అదంతా కూడా మనం ఈ యొక్క ఫైల్స్లోనే పెట్టుకుంటాం. ఓకేనా, దిస్ ఈస్ ద టెంప్లెట్ ఫైల్ విచ్ ఈస్ యూజ్డ్ బై ద యాంగులర్ టు ద డేటా బైండ్. ఇక్కడ మనం ఈ ఫైల్లోనే చాలా మనం డేటా బైండ్స్ చేసుకుంటాం. అంటే కాంపోనెంట్ని డేటా బైండ్ చేయడం, స్టైల్ షీట్ని డేటా బైండ్ చేయడం, అంటే ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ టు బీ విజువలైజ్ ఇన్ ద అవుట్పుట్. అంటే ఎండ్ యూజర్ కనిపించాలంటే మనం చాలా టెంప్లెట్స్, చాలా అదర్ ఫైల్స్ మనం ఇక్కడ డేటా బైండ్ చేసుకుంటాం. అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, దట్ ఈస్ app.component.html. And coming to the app.component.space.ts, this file is used for unit testing and this is completely related to unit testing of your app component. Okay na, this file is just for testing purpose. Right now అయితే మనకు అంత అవసరం లేదు, నేను టెస్టింగ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి app.component.ts. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ TypeScript ఫైల్ అండి, విచ్ ఇంక్లూడ్స్ ద వ్యూ లాజిక్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూ మన ఏదైతే అవుట్పుట్ చూపిస్తున్నామో ఎండ్ యూజర్కి, దానికి సంబంధించి మనం చాలా ఫైల్స్ని చూపించుంటాం. అంటే చాలా ఫైల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నిటిని కూడా మనం ఇక్కడ కాంపోనెంట్ ద్వారా ఏం చేస్తామంటే వాటన్ని ఇంపోర్ట్ చేసి ఈ ఫైల్లో ప్లేస్ చేసుకుంటామన్నమాట. అంటే అదన్నీ కూడా మనకి అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ షీట్స్ కానీ లేకపోతే కాంపోనెంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ కూడా మనకు కావాలనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క app.component.tsలో అంటే స్టైల్ యూఆర్ఎల్స్ అని కానీ టెంప్లెట్ యూఆర్ఎల్స్ అని కానీ మన యాప్ రూట్లో మనం కాంపోనెంట్ అని చెప్పి రాసుకుంటాం. అవన్నీ కూడా నేను మీకు కోడింగ్ అప్పుడు చూపిస్తాను. అంటే ఈ యొక్క ఫైల్లో మనం వేరే ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. అది మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం అప్లికేషన్లో చాలామంది ఫైల్స్ని ఇది యూనిటీ చేస్తుంది అన్నమాట, కలుపుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫైల్, that is app.module.ts. this is also a very important TypeScript file. ఇది ఏంటంటే which includes the all dependencies for the website. అంటే మన యొక్క వెబ్సైట్కి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ యొక్క module.tsలో మనం ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క ఫైల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫైన్స్ ద మాడ్యూల్స్, ఏవేవైతే మాడ్యూల్స్ మనకి ఇంపార్టెంట్. పైన ఏం చేస్తాం, కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యూ ఫైల్స్ ఇన్ యాంగులర్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి అదర్ ఇంపార్టెంట్ ఫైల్స్ అండి కొన్ని ఉన్నాయి, అవి నేను జస్ట్ సింగిల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ package.json అంటే ఇది మనకి npm కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. npm అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకేనా, అండ్ ఇందులో మనకి ఇట్స్ ఇంక్లూడ్ ద డీటెయిల్స్ అబౌట్ యువర్ వెబ్సైట్కి సంబంధించిన ప్యాకేజెస్ డిపెండెన్సీస్ ఉంటాయి కదా, అలాంగ్ విత్ సమ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఓన్ వెబ్సైట్ ఏవేవైతే ఉన్నాయో అందులోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ package.json అనే ఫైల్లో ఉంటాయి. అండ్ ప్యాకేజ్
-log.json. ఇందులో దిస్ యాక్చువల్లీ ఈ ఫైల్ ఏంటంటే ఇది ఆటో జనరేటెడ్ ఫైల్. ఒకవేళ మనం ఏదైనా ప్యాకేజ్.jsonలో ఎటువంటి మార్పులను చేసామంటే అది ఇందులో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత Angular.json. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. మన అప్లికేషన్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఇట్ విల్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎనీ సెట్టింగ్స్ అసోసియేటెడ్ విత్ అవర్ అప్లికేషన్. అంటే మన అప్లికేషన్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి Angular.json అనే ఫైల్లో ఉంటుంది. దాని తర్వాత .git-ignore అనే ఒక ఫైల్ ఉంటుంది. ఏం లేదు, దిస్ ఫైల్ ఈజ్ రిలేటెడ్ టు సోర్స్ కంట్రోల్ గిట్. అంటే మనం గిట్ని యూస్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా మనం ఈ ఫైల్లో పెట్టుకుంటాం. అండ్ తర్వాత ఎడిటర్ కాన్ఫిగ్. దిస్ ఈజ్ అ సింపుల్ ఫైల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఇన్ ద కోడ్ ఎడిటర్. ఓకేనా, టు ఆర్గనైజ్ సమ్ బేసిక్ స్ట్రక్చర్ మనం పెట్టడానికి, సమ్ బేసిక్స్ సచ్ యాజ్ వైట్ స్పేస్ ఇచ్చుకోవడానికి. సో దాన్ని మనం మన యొక్క ఏదైతే ఎడిటర్ యూస్ చేస్తామో ఆ ఎడిటర్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ ఫైల్ మనకు ఉపయోగపడుతుంది. అండ్ దాని తర్వాత అసెట్స్ ఫోల్డర్స్. ఏం లేదు, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎ ప్లేస్ హోల్డర్ ఫర్ రిసోర్స్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ వీఆర్ ప్లేసింగ్ మన అప్లికేషన్ కావాల్సిన ఇమేజెస్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, మన అప్లికేషన్స్ కావాల్సిన ఇమేజెస్ కానీ, లేకపోతే ట్రాన్స్లేషన్స్ కానీ, అలా కొన్ని మనం ఏదైనా మన అప్లికేషన్లో పెట్టుకోవాలనుకుంటే అది ఈ అసెట్స్ ఫోల్డర్స్లో పెట్టుకుంటాం. ఓకేనా, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎ ప్లేస్ హోల్డర్ ఫర్ రిసోర్సింగ్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ అప్లికేషన్ సచ్ యాజ్ ఇమేజెస్ కానీ, ట్రాన్స్లేషన్స్ కానీ, లోకలీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా మనం ఈ ఫోల్డర్లో పెట్టుకుంటాం. అండ్ దాని తర్వాత బ్రౌజర్ లిస్ట్. ఇది ఏం లేదండి, ఈ ఫైల్ ఏంటంటే దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ బై ఆటో ప్రిఫిక్సర్ దట్ అడ్జస్ట్ ద క్యాస్కేడింగ్. అంటే మనం ఇచ్చిన స్టైల్ షీట్స్ ఉంటాయి కదా, అది మనం సపోర్ట్ చేయాలి. మనం ఇచ్చిన బ్రౌజర్కి సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ అడ్జస్ట్ ద CSS టు సపోర్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్డ్ బ్రౌజర్. మనం ఏవైతే బ్రౌజర్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా సపోర్ట్ చేయడానికి ఇది యొక్క ఆటో ప్రిఫిక్స్ చేస్తుంది అనమాట క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని. అండ్ దాని తర్వాత fevicon.ico. అంటే దిస్ ఫైల్ స్పెసిఫిక్ ఆల్ ద స్మాల్ ఐకాన్స్ మనం పైన చూస్తున్నాం కదా, అవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో అపేర్ అవ్వడానికి లేకపోతే మన యొక్క బ్రౌజర్లో కనిపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత index.html. దిస్ ఈస్ ద ఎంట్రీ ఫైల్ విచ్ హోల్డ్స్ ద హై లెవెల్ ఆఫ్ కంటైనర్ ఫర్ అవర్ అప్లికేషన్. మన యొక్క యాంగులర్ అప్లికేషన్లో ఇదే మనకి ఎంట్రీ ఫైల్ అవుతుంది. ఇందులో మనకి హై లెవెల్ ఆఫ్ కంటైనర్ అంటే ఎక్కువ కోడ్ అనేది మన అప్లికేషన్ సంబంధించినంత కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద karma.config.js. ఏం లేదండి, మన యొక్క అప్లికేషన్లో టెస్ట్ ఏం లేదండి, దిస్ ఫైల్ స్పెసిఫై ద కాన్ఫిగ్ ఫైల్స్ ఫర్ ద కర్మా టెస్ట్ రన్నర్స్. అంటే మన యొక్క యాంగులర్ అప్లికేషన్ టెస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటే ఈ ఫైల్స్ Angular.js కానీ యాంగులర్ కానీ మనకి రెండు రన్ అవుతాయి. ఇది ఈ యొక్క కాన్ఫిగరేషన్స్తో యూస్ చేసుకుని మనం టెస్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ main.ts అండి, ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ డిఫైన్డ్ ఇన్ Angular.json ఫైల్. ఆల్రెడీ Angular.json ఫైల్లో చెప్పుకున్నట్టు దిస్ ఈజ్ ద మెయిన్ TypeScript ఫైల్ అండి దట్ విల్ రన్ అవర్ అప్లికేషన్. ఓకేనా, ఇక్కడే మన యొక్క అప్లికేషన్ బూట్స్ట్రాప్ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. దిస్ ఫైల్ bootstraps. This file will starts the app module from the app.module.ts. ఈ యాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేస్తుంది ఈ యొక్క main.ts అనే ఫైలు. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు డిఫైన్ ద గ్లోబల్ కాన్ఫిగరేషన్స్. అంటే మనం ఏదైనా కాన్ఫిగరేషన్స్ గ్లోబలైజ్ చేసుకోవాలనుకుంటే అది ఈ ఫైల్ మనం అందుకోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత polyfills.ts అండి. ఈ ఫైల్ ఎందుకు యూస్ చేసుకుంటామంటే మన యొక్క బ్రౌజర్ ఓల్డర్ బ్రౌజర్స్ కానీ ఏమైనా ఉంటే కంపాటబిలిటీ సపోర్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. ఇంకా అంతకన్నా పెద్ద ఇన్ఫర్మేషన్ అంటూ ఏముండదు. అండ్ దాని తర్వాత stylesheet.tss. This is the global CSS file which is used by Angular application to provide the style లేకపోతే కలర్స్ డెకరేటివ్ పర్పస్ అంతా కూడా మన అప్లికేషన్కి అప్లై చేయడానికి మనం ఈ యొక్క ఫైల్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత test.ts అండి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ టెస్టింగ్ ఫైల్ ఫర్ Angular CLI కమాండ్. మన యొక్క అప్లికేషన్ సంబంధించిన మెయిన్ టెస్టింగ్ ఏదైనా ఉంటే ఈ యొక్క test.ts అనే ఫైల్లోనే జరుగుతుంది. మొత్తం మన అప్లికేషన్లో జరిగే ప్రతి ఒక్క యూనిట్ టెస్టింగ్ కూడా విత్ ఇన్ దిస్ ఫైల్లో మనకి రన్. దాని తర్వాత tsconfig.json అని, tsconfig.app.json అని, tsconfig.specify.json అని ఇక్కడ ఉన్నాయి కదా. ఈ ఫైల్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఫైల్ వచ్చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ TypeScript కంపైలర్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండి.
మన యొక్క టైప్ స్క్రిప్ట్ని కంపైల్ చేస్తుంది ఈ ఫైల్. అండ్ దాని తర్వాత సమ్ ఫైల్స్ వచ్చేసి మనకి టెస్టింగ్ చేసుకోవడానికి కానీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా మనకి ఈ యొక్క ఫైల్స్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేది సెటిల్ డౌన్ చేసి ఉంటాయన్నమాట. దిస్ ఇస్ ద బేసిక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్. ఓకేనా, మీకు ఇప్పుడు చెప్పినవి కూడా అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ముందు మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అయినప్పటికీ మీకు ఒక ప్రతి ఒక్క ఫైల్ ఒక ఐడియా ఉండాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ కింద చెప్పిన ఫైల్స్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ పైన మాత్రం చాలా ఇంపార్టెంట్. సోర్స్ ఫోల్డరు, యాప్ ఫోల్డరు, app.component.css, app.component.html, app.component.specifics.ts, app.component.ts, app.module.ts, ఈ యొక్క ఏవేవైతే 7 ఫైల్స్ ఉన్నాయో ఆ 7 ఫైల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ దిస్ క్లాస్ ఈస్ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ CLI కమాండ్స్ని చూడబోతున్నాం. అంటే మనం ఒక యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేసే ప్రొసీజర్లో మనం కొన్ని కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్స్ అంట్లో కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కమాండ్స్ మీకు ఆన్ ది స్పాట్ నేను ట్రైనింగ్లో వాడేసాను అనుకోండి, సో ఆ కమాండ్ మీకు అర్థం కాదు. సో బిఫోర్ దట్, అంటే ఆ కమాండ్ మనం యూజ్ చేయకముందే కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ సెషన్లో కవర్ చేయబోతున్నాను. అండ్ రిమైనింగ్ ఏమన్నా కొత్త కమాండ్స్ ఏమన్నా ఒకవేళ ట్రైనింగ్లో వచ్చినాయి అనుకోండి, కోర్స్ రన్నింగ్లో వస్తే నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ కమాండ్స్ మనం చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ మనకి యాడ్ అనే కమాండ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద సపోర్ట్. అంటే మనకి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్లో సమ్ ఎక్స్టర్నల్ లైబ్రరీ సపోర్ట్ కావాలి, లేకపోతే సమ్ ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ కావాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఈ కమాండ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత బిల్డ్. ఈ బిల్డ్ అనే కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ కంపైల్స్ అండ్ యాంగులర్ అప్లికేషన్ ఇంటూ అవుట్పుట్ డైరెక్టరీ. ఏదైతే మనకి డిస్టింక్ట్ స్లాష్ అని ఒక అవుట్పుట్ డైరెక్టరీ ఉంచేసారో అవుట్పుట్ పాత్, సో అందులోకి మన యొక్క అప్లికేషన్ని కంపైల్ చేస్తుంది. అండ్ ఇట్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ ఏ వర్క్ స్పేస్ డైరెక్టరీ. ఇది వర్క్ స్పేస్ డైరెక్టరీలోనే ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది. అండ్ దాని తర్వాత కాన్ఫిగ్. ఇదేం చేస్తుందంటే ఇట్ రిట్రీవ్స్ ఆర్ సెట్ ద యాంగులర్ కాన్ఫిగరేషన్ వాల్యూస్. యాంగులర్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే ఏవేవైతే కాన్ఫిగరేషన్స్ మనం రాసుకున్నామో వాటన్నిటిని కూడా angular.json ఫైల్ అని చెప్పాను కదా, ఆ యొక్క వర్క్ స్పేస్లో ఆ యొక్క ఫైల్లో ప్లేస్ చేస్తుంది, లేకపోతే సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డాక్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే కీబోర్డ్ని మీరు సెర్చ్ చేస్తున్నారో ఆ కీబోర్డ్ని యాంగులర్ డాక్యుమెంటేషన్ నుంచి సెర్చ్ చేసి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఓపెన్స్ ద అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ angular.io అనే వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసి మీకు చూపించి మీరు ఏదైతే కీబోర్డ్ గురించి అడుగుతున్నారో ఆ కమాండ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత జనరేట్. ఈ జనరేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపౌండ్ని జనరేట్ చేయాలన్నా, అంటే క్రియేట్ చేయడం అన్నమాట, ఒక మాడ్యూల్ని జనరేట్ చేయాలన్నా, ఇలాంటి సినారియోస్లో మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇట్ జనరేట్స్ ఆర్ మోడిఫైస్ ద ఫైల్ బేస్డ్ ఆన్ ద స్కీమా. మనం ఏదైతే కమాండ్ ఇచ్చామో దాన్ని బట్టి అది జనరేట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత హెల్ప్. అంటే మనకి ఇట్ విల్ ప్రొవైడ్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కమాండ్స్. అంటే యాంగులర్ CLIలో ఏమేమైతే కమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒక షార్ట్ డిస్క్రిప్షన్తో మీకు ఇస్తుంది. అండ్ దాని తర్వాత న్యూ. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ వర్క్ స్పేస్ అండ్ ఇనిషియేట్ అవర్ యాంగులర్ అప్లికేషన్. మనకి యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేసి మనకి ఒక కొత్త వర్క్ స్పేస్లో ఇనీషియల్గా ఒక యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయడానికి ఈ కీబోర్డ్ అనేది యూజ్ అవుతుంది. మీకు నెక్స్ట్ వెరీ క్లాస్లోనే నేను ఈ కీబోర్డ్ యూజ్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా ఈ కీబోర్డ్ యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేసేసి డైరెక్ట్గా చెప్పడం కన్నా ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఈ కీబోర్డ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వ్. ఇదేం చేస్తుందంటే జస్ట్ మన అప్లికేషన్ మనం ఎలా రన్ చేసుకుంటాం, మన స్ప్రింగ్లో కానీ లేకపోతే మన జావా అప్లికేషన్ సర్వర్లో ఎలా రన్ చేసే అప్లికేషన్ రన్ చేసుకుని పోర్ట్లో చూసుకుంటామో ఇది కూడా అంటే జస్ట్ సర్వ్ అని ఇస్తే ఇది ఇట్ బిల్డ్స్ అండ్ సర్వ్స్ యువర్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్ బిల్డ్ చేసి దాన్ని రన్ చేస్తారు సర్వర్లో. అండ్ రీబిల్డ్ అండ్ ఓపెన్ ద ఫైల్స్. మనం దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూసుకుంటే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. దాని తర్వాత టెస్ట్. ఇట్ రన్స్ యూనిట్ టెస్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో యూనిట్ టెస్టింగ్ చేస్తాం కదా, దాన్ని ఇది రన్ చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అప్డేట్ అనే కమాండ్ ఏం లేదని మీ అప్లికేషన్లో ఉన్న డిపెండెన్సీస్ ఏవైతున్నాయో వాటన్నిటిని అప్డేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వర్షన్. మనం ఆల్రెడీ ఇది చూసేసాము. ఇదేంటంటే ఇట్స్ అవుట్పుట్ ద యాంగులర్ CLI వర్షన్. మీరు ఏదైతే యాంగులర్ CLI వర్షన్ యూజ్ చేస్తున్నారో అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా.
దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కమెంట్స్ అండి. అండ్ రిమైనింగ్ కమెంట్స్ ఒకవేళ ఏదైనా కొత్త కమెంట్ వచ్చినా ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నేను ఆన్ ది వే అంటే ఆన్ ద ట్రైనింగ్లో నేను కోర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ సెషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక యాంగులర్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఫస్ట్ హ్యాండ్స్ అనమాట. అంటే మనం ఫస్ట్ మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం మన చేతులతో కోడ్ రాసి అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోబోయే క్లాస్ ఇది. సో ఇంపార్టెంట్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను కంప్లీట్ ఒక అప్లికేషన్ని మనం ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. లాస్ట్ సెషన్లో మనం చూసింది ఏంటంటే యాంగులర్ వాడు ఇచ్చేసాడు, అది మనం చూసి ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుని ఆ ఫైల్స్ అవి చూసేసి ఆ సెషన్ క్లోజ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సెషన్లో వీ హ్యావ్ టు డూ దట్ ఎవ్రీథింగ్. అంటే మనమే కంప్లీట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ యాంగులర్ CLI క్రియేట్ చేసింది టూల్ ఇచ్చిన అప్లికేషన్ తీసుకుని దాన్ని మన ఓన్ అప్లికేషన్ కింద మనం రీరైట్ చేసుకుంటున్నామట. లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఇప్పటి వరకు మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తూ వచ్చాం. బట్ ఎప్పుడైతే మనం యాంగులర్తో మనం చేస్తుంది ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కదా. సో ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ కోడ్ మనకి జావాస్క్రిప్ట్ ఉంటుంది. అదేంటి సార్ TypeScript అన్నారు కదా అని మీరు అనొచ్చు. TypeScript ఇస్ నథింగ్ బట్ ఆఫ్ JavaScript ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్. సో మనం JavaScript అనేది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా మనం రాస్తాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు బి ఆర్గనైజ్ దట్ స్క్రిప్ట్. మనం ఏదైతే రాస్తున్నామో, కోడింగ్ ఏదైతే రాస్తున్నామో దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్డ్ అంటే ఏంటంటే ఇదివరకు మనం జావాస్క్రిప్ట్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కంప్లీట్ అప్లికేషన్ని ఒక ఫైల్లో కానీ 2 ఫైల్స్లో కానీ వీ విల్ రైట్ ఆ మొత్తం అంతటిని మనం రాసేసేవాళ్ళం. బట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మనం ఏం చేస్తున్నామంటే వీ విల్ డివైడ్ ఎంటైర్ జావాస్క్రిప్ట్ ఇంటూ మాడ్యూల్స్. అంటే ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో, ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని మనం మాడ్యూల్స్ కింద సెపరేట్ చేసుకుంటున్నాం, అంటే డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ నాకున్న అప్లికేషన్ని 4 మాడ్యూల్స్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. అండ్ ఈచ్ మాడ్యూల్ హ్యాజ్ ఇట్ ఓన్ పర్పస్. ఓకేనా? ప్రతి మాడ్యూల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్పస్లో ఉంటుంది. సో ప్రతి మాడ్యూల్లో మళ్ళీ మనం కాంపోనెంట్స్ రాసుకుంటాం. ఓకేనా? ఈ కాంపోనెంట్స్ ద కీ ఫీచర్స్ ఫర్ యాంగులర్లో మనకి కాంపోనెంట్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. ఓకేనా? ద హోల్ అప్లికేషన్ బిల్ట్ బై యూజింగ్ దిస్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అంటేనా మనకి మొత్తం కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ యూస్ చేసి మనం బిల్డ్ చేస్తామట. ఈ యొక్క కాంపోనెంట్స్ బిల్డ్ అవుతేనే మనకి మాడ్యూల్ రెడీ అవుతుంది, మాడ్యూల్ రెడీ అవుతేనే అప్లికేషన్ రెడీ అవుతుంది. ఓకేనా? ద కోర్ ఐడియా బిహైండ్ యాంగులర్ ఈస్ టు బిల్డ్ ద కాంపోనెంట్స్. మనం ఏదన్నా ఒక అప్లికేషన్ చేస్తున్నామంటే ఆ యొక్క బిహైండ్స్ ద స్క్రీన్ ఏం జరుగుతుందంటే మనం కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. కాంపోనెంట్స్ ద్వారా మాడ్యూల్స్ రెడీ అవుతున్నాయి, మాడ్యూల్స్ ద్వారా అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే దే మేక్ యువర్ కాంప్లెక్స్ అప్లికేషన్, ఏదైతే కాంప్లెక్సిటీగా ఉన్న అప్లికేషన్ ఉందో దట్ విల్ బ్రేక్ ఇంటూ నెంబర్ ఆఫ్ సింపుల్ పార్ట్స్ సింపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఎందుకోసమంటే ఇట్ విల్ బి రీయూజబుల్ పార్ట్స్. అంటే ప్రతి ఒక్క దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేమెంట్ సెషన్ వచ్చింది అనుకోండి ఒక మాడ్యూల్లో, అదే మళ్ళీ పేమెంట్ సెషన్ మరి వేరే దాంట్లో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఒక దాంట్లో లాగిన్ వచ్చింది, సో అదే లాగిన్ మనకి వేరే ఎక్కడైనా కావాలనుకోండి అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఈ యొక్క రీయూజబిలిటీ అనేది ఈ కాంపోనెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకోసమే కాంపోనెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెషన్లో మనం హౌ టు క్రియేట్ ద కాంపోనెంట్స్, హౌ టు క్రియేట్ ద మాడ్యూల్, హౌ టు క్రియేట్ ద అప్లికేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సీన్. ఓకేనా? ప్రతి ఒక్కటి మనం చూద్దాం. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా యూస్ చేసుకునే సర్వీసెస్ అన్నీ కూడా ఈ మాడ్యూల్లో సర్వీసెస్గా మనం డెవలప్ చేసుకుంటాం సెపరేట్గా. అంటే ప్రతి మాడ్యూల్లో మనం సర్వీసెస్ని రాసుకుంటాం, ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం ఒక్కోసారి రీప్లేస్ చేసుకుంటాం. అంటే ఒక కాంపోనెంట్ని వేరే కాంపోనెంట్తో రీప్లేస్ చేసుకుంటాం, దాన్ని మనం రౌటింగ్ అంటాం. సో ఆ యొక్క రౌటింగ్ కావాల్సిన రౌటింగ్ ఫైల్ని కూడా మనం పెట్టుకుంటాం. సో ఇలా డిఫరెంట్ డేటాబేస్కి సంబంధించినవి అవన్నీ కూడా డిఫరెంట్ ఫైల్స్లో మనం పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఇమేజ్ చూపిస్తున్నానో ఇది ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీరు వ్యూ లెవెల్ అంటే ఎండ్ యూజర్ లెవెల్లో చూడాలనుకోండి, ఎంటైర్ అప్లికేషన్ డివైడెడ్ ఇంటూ
కాంపోనెంట్స్ ఓన్లీ. ఓకేనా, మనకి ఎంటైర్ అప్లికేషన్ కూడా కాంపోనెంట్స్ కానీ డివైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కానీ, కిందకు వస్తే ఫూటర్ కానీ, లేకపోతే సైడ్కి వచ్చేస్తే మనకి లెఫ్ట్ బారు అండ్ రైట్ సైడ్కి వస్తే రైట్ బారు అండ్ మధ్యలోకి వచ్చేసరికి సెంటర్ మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని వ్యూ లేయర్ అంటే ఎండ్ యూజర్ చూసే పర్స్పెక్టివ్లో మనం డివైడ్ చేసుకుంటాం. ఈ ఎంటైర్ అప్లికేషన్ విల్ బి డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్ మాట. ఇక్కడ కాంపోనెంట్స్ కానీ డివైడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ మెయిన్ ఆ కాంపోనెంట్స్కి ఉన్న విలువ మీరు తెలుసుకోవాలన్నది నా మెయిన్ కాన్సెప్ట్ మాట ఈ యొక్క సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ చూద్దాం ఒకసారి. సో జీమెయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్. సో దీన్ని కూడా మనం సింగిల్ పేజ్ అప్లికేషనే అంటాం. సో ఈ జీమెయిల్లో మనకు చూడండి పైన ఏదైతే మనకి కంప్లీట్ ఈ పార్ట్ అంతా ఉంది చూసారా, దీని అంతటిని కూడా మనం హెడర్ కింద మాట్లాడుకుంటాం. ఓకేనా, కిందకు వచ్చేసేటప్పటికి ఇదంతా కూడా సింగిల్ పేజ్ రీలోడ్ అయ్యేది. మనకి కిందకు వచ్చేటప్పుడు చూడండి ఈస్ ప్రైవసీ, ప్రోగ్రామింగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఫుటర్ కింద వస్తుంది. ఇదంతా కూడా లెఫ్ట్ బార్ అన్నమాట. ఇదంతా లెఫ్ట్ బార్. ఈ పక్కన మనకి మోబుల్ స్క్రోల్ ఏది ఉందో అదంతా కూడా మనకి రైట్ బార్లోకి వస్తుంది. ఇదంతా మెయిన్ ఏదైతే అప్డేట్ అయ్యేది ఉందో దాని అంతటి కూడా మనం మెయిన్ కోర్ సబ్జెక్ట్ అనుకుంటాం అన్నమాట. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్లో మనకి అత్తమాన అప్లికేషన్ అంతటిని మనకి అప్డేట్ చేయకుండా ఈ ఒక్కదాన్ని అప్డేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి దాన్ని మనం కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేసుకున్నాం. ఓకేనా, ఆ పాయింట్ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి కాంపోనెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అసలు అప్లికేషన్లో మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలి కదండి. ఈ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటండి? యాంగులర్ CLI. ఓకేనా, యాంగులర్ CLI అంటాం. సో ఇప్పుడు ఈ యాంగులర్ CLI మనకి ఏం చేసి పెడుతుందంటే మనకి ఏదైతే యాంగులర్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన ప్యాకేజెస్ కానీ, లైబ్రరీస్ కానీ, కమాండ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఆ యాంగులర్ CLI అనే టూల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఏదైనా ఒక యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి యాంగులర్ CLI అనే టూల్ మన కంప్యూటర్లో ఉండాలి. సో ఆల్రెడీ మనం అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అదంతా కూడా నేను మీకు చూపించేశాను. సో ఈ యొక్క సెషన్లో మనకున్న టార్గెట్ ఏంటంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం కాబట్టి నేను ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ని క్రియేట్ చేద్దాం. సో ఈ యాంగులర్ CLIతో మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు, మాడ్యూల్స్, కాంపోనెంట్స్ అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా నా మెయిన్ టార్గెట్ ఆ అప్లికేషన్ క్రియేట్ చేయడం, మాడ్యూల్ క్రియేట్ చేయడం, కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం కాబట్టి నేను జస్ట్ మీకు ఇంకొకసారి ఈ యాంగులర్ CLI గురించి చెప్పాను. లెట్స్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద అప్లికేషన్ క్రియేషన్. ఓకేనా, మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఒకసారి మన అప్లికేషన్కి ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దామండి. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. CMD నేను ఇక్కడ ఫస్ట్ ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి యాంగులర్ CLI అనేది మనకి ఆల్రెడీ ఆ టూల్ నా సిస్టంలో ఉంది. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మనకి కమాండ్స్ని సప్లై చేస్తుంది. సో నేను ఫస్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ng స్పేస్ న్యూ అనే కమాండ్ ఉంది. సో దీనికి సంబంధించిన కమాండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ సెషన్స్లో. సో ng స్పేస్ న్యూ స్పేస్ అని చెప్పి మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఇది నా యొక్క యాంగులర్ అప్లికేషన్ కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ దట్ ఫస్ట్ యాంగులర్ యాప్ అనే నా యొక్క అప్లికేషన్ టైటిల్ ఇచ్చాను. దట్ ఈజ్ మై అప్లికేషన్ నేమ్. సో ఇక్కడ నేను ఫస్ట్ యాంగులర్ యాప్ అని ఇచ్చాను కాబట్టి ఇది ఏం చేస్తుందంటే యాంగులర్ CLI దీ పేరు మీద ఫస్ట్ యాంగులర్ యాప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోపల కంప్లీట్ యాంగులర్ స్ట్రక్చర్తో ఉన్న కంప్లీట్ అప్లికేషన్ని క్రియేట్ చేసి మనకి పెడుతుంది అనమాట. దట్ ఈస్ ద హెల్ప్ వాట్ వీ గెట్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఆటోమేటిక్గా మనకి ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎక్కడైతే అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ దిస్ అప్లికేషన్, ఎంటర్ దిస్ కమాండ్, నేను ఎంటర్ నొక్కే ముందు ఒక్కసారి నేను ఐ జస్ట్ వాంట్ టు గో టు మై ఫోల్డర్ CD. ఒకసారి మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను యాంగులర్ ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చానండి. సో ఈ పేరు ఇచ్చేసేయండి.
సో ఫస్ట్ మీరు ఈ ఫోల్డర్లో ఉండండి. ఇప్పుడు మీరు ఏదైతే కమాండ్స్ యూస్ చేద్దాం అనుకున్నారో ఆ కమాండ్స్ యూస్ చేయండి. యాంగులర్ అప్లికేషన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో అవి క్రియేట్ చేయండి. సో మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, జస్ట్ ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఓకే, ఎంటర్ నొక్కండి. సిఎస్ఎస్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్ క్రియేషన్ ఇవి మాత్రం అడుగుతుంది. జస్ట్ మీరు ఎస్ సిఎస్ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, క్రియేట్ అవుతుంది. ఓకే, డన్. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఇందాక ఎక్కడైతే ఫోల్డర్లో ఇచ్చారో అది అక్కడ క్రియేట్ అయిందో లేదో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ కంప్లీట్ స్ట్రక్చర్. ఓకేనా, ఇదంతా కూడా మనకి యాంగులర్ స్ట్రక్చర్ అండి. ఓకేనా, సోర్స్ కానీ అందులో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ పర్ఫెక్ట్ మాట, మనకి ఏకదం పర్ఫెక్ట్గా మనకి క్రియేట్ అయిపోయింది. సో మనకి అప్లికేషన్లో కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు దాకా మీరు కాంపోనెంట్స్ గురించి, మాడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో వేర్ ఇస్ దట్? సో ఒకసారి లోపలికి వెళ్ళండి. సో ఎస్ఆర్సి ఇందులో మీరు మిగతా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యాప్స్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు చూడండి, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, 1 minute. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, app.component, app.component, app.component.specific, app.component, app.component, app.module, app-routing.module. సో మన అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మాడ్యూల్స్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్. అది మనకి బేసిక్ మాట. ఇంకా మనకి యాంగులర్ నేర్చుకుంటున్నామంటే అది మనకి బ్లైండ్గా గుర్తుండిపోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని ఇది మీకు చూపించడానికే నేను ఈ యొక్క సినారియో దగ్గరికి వచ్చాను, ఈ ఫోల్డర్లోకి వచ్చాను. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే సార్, అసలు కాంపోనెంట్ అంటే ఏంటి? కాంపోనెంట్ అంటే ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్. ఆ 4 ఫైల్స్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ అప్లికేషనే మనకి జీమెయిల్ అప్లికేషనే ఉందండి. ఇందులో మనకి జావాస్క్రిప్ట్ ఫైల్లో ఏం రాసుకుంటామంటే దీనికి సంబంధించిన లాజిక్ రాసుకుంటాం, హెచ్టిఎంఎల్లో దీనికి సంబంధించిన వ్యూ రాసుకుంటాం, అండ్ స్పెక్ ఫైల్లో దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం. అండ్ సిఎస్ఎస్లో వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన స్టైల్ కోడింగ్ అనమాట, అంటే డెకరేషన్ పర్పస్ అంతా కోడింగ్ అంతా కూడా సిఎస్ఎస్లో రాసుకుంటాం. దో ఇక్కడ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్, దట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్, CSS ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద రూట్ కాంపోనెంట్. ఓకేనా, ఇట్ విల్ లోడ్స్ ఫస్ట్. ఇదే మనకి ఫస్ట్ లోడ్ అవుతుంది. అండ్ ఈ కాంపోనెంట్కి ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ app.module ఉంది కదా, దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఓకేనా, ఫర్ దిస్ రూట్ కాంపోనెంట్ ఎంట్రీ విల్ బీ ఇన్ app.module. ఇక్కడ app.module ఉంటుంది. అండ్ ఈ యొక్క app.moduleకి ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మెయిన్ అని ఉంది కదా, సో దిస్ app.module మనకి ఇక్కడ ఈ యొక్క app.moduleకి ఎంట్రీ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎంట్రీ విల్ బీ ఇన్ main.ts. ఓకేనా, ఈ main.ts అనే ఫైల్లో కనబడుతుంది. ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ యాప్ మాడ్యూల్ ఫ్రమ్ ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి మనం తెచ్చుకున్నమాట. app.module నుంచి లొకేషన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దాన్ని నేను బూస్ట్రాప్ చేయమంటున్నాను, అంటే ఫస్ట్ అప్లికేషన్ రన్ అవ్వగానే ఈ మాడ్యూల్ని రన్ చేయమంటున్నాను అనమాట. సో ఈ మాడ్యూల్ రన్ అవ్వగానే ఫస్ట్ మనకి రూట్ కాంపోనెంట్ అనేది రన్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఆ యొక్క మాడ్యూల్ అనేది రన్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఆ అప్లికేషన్లో ఉన్న ఫస్ట్ కాంపోనెంట్ మనకి రన్ అయ్యి ఆ యూజర్కి మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ నేను ఈ యొక్క యాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్రాప్ మాడ్యూల్గా పెట్టుకున్నాను, అంటే స్టార్ట్ అయ్యే మాడ్యూల్ ఇది అని ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట అప్లికేషన్కి. ఓకే, ఈ మాడ్యూల్ లోడ్ అవుతుంది, బట్ ఈ మాడ్యూల్ లోడ్ అవుతున్నప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవుతుంది అన్నది మనకి ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఫైల్లోకి వెళ్ళండి. ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ app.moduleని ఓపెన్ చేయండి. ఓకేనా, ఈ app.module మనకి ఓపెన్ చేశాక సో మనకి ఈ మాడ్యూల్ లోడ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? ఒకే ఒక కాంపోనెంట్ ఉంది. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ని మనం బూస్ట్రాప్ కాంపోనెంట్గా పెట్టుకున్నాం.
సో ఇదే మనకి బూస్టప్ కాంపోనెంట్గా ఫస్ట్ మనకి ఇదే లోడ్ అవుతుంది. ఓకేనా, అది నిజంగా అసలు లోడ్ అవుతుందా లేదా, అసలు ఈ కాంపోనెంటే మనకి ఫస్ట్ లోడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం కమాండ్ లైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని రన్ చేయాలి అంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఆ అప్లికేషన్ లోపలికి వెళ్ళాలి, అంటే నావిగేట్ చేయాలి. సో ఆ అప్లికేషన్ లోపలికి మనం వెళ్దాం. జస్ట్ టేక్ ద అప్లికేషన్, దాని యొక్క నేమ్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఒకసారి ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మొత్తం మనకు అదంతా ఉంది కదా, సో మీకు అది కనిపించదు నేను రాసే కమాండ్స్. సో మీరైతే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు అప్లికేషన్స్ ఎక్కడ రాస్తున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ నేను అప్లికేషన్స్ ఎక్కడ రాస్తున్నానో ఆ లొకేషన్కి వెళ్తున్నానండి. అండ్ దాని తర్వాత నా యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ లోపలికి వెళ్తున్నాను. ఓకే కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అప్లికేషన్ని రన్ చేయాలి. చేయవలసిన పని ఏంటంటే నా యొక్క అప్లికేషన్ని స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ మనం సర్వర్లో రన్ చేసినట్టు అన్నమాట. సో నేను ఇక్కడ నా అప్లికేషన్ రన్ చేస్తున్నానండి. ఐఎమ్ ఇనిషియేట్ ద అప్లికేషన్ SERVE ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అనేవి మనకి త్రో చేస్తుంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్ ప్రాంప్ట్. సో ఆ ఇంపార్టెంట్ లైన్స్ మీరు చదవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎందుకోసం అంటే మన అప్లికేషన్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి, మన అప్లికేషన్స్ని కంపైల్ చేసినప్పుడు కంపైలేషన్ ఎలా జరుగుతుందో అవన్నీ కూడా మనకి చెప్తుంది. సో వీ నీడ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ మనకి కంపైలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. 0% అలా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంటే వెళ్తుంది. ఓకే అండి, మనకి కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. సో ఇక్కడ కంపైల్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు వరకు అసలు ఏం జరిగిందని నేను చెప్తాను, స్టోరీ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే నాకు ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని సర్వ్ చేయని ఇక్కడ చెప్పాను, NG సర్వ్ అని ఇచ్చాను. సో నా అప్లికేషన్ స్టార్ట్ చేయి లేకపోతే రన్ చేయని దాని అర్థం. సో ఈ కమాండ్ ఇవ్వగానే ఏం చేస్తుందంటే మీ యొక్క అప్లికేషను రన్ అయ్యి ఇంకో మీ యొక్క ప్రాజెక్టు మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ పోర్ట్ నెంబర్లోకి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోండి అని చెప్తుంది. అంటే లోకల్ హోస్ట్ 4200లోకి ఈ పోర్ట్ నెంబర్లోకి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ బిల్డింగ్ అనేది జరిగింది కదా, 10%, 100%, 20%, 100% వరకు అలా బిల్డింగ్ జరిగింది. సో దట్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ అప్లికేషన్ యువర్ అప్లికేషన్ కంప్లీట్లీ కంపైల్స్. ఇక్కడ కంపైల్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కన్వర్ట్ ఇంటూ 5 ఫైల్స్. ఈ యొక్క 5 ఫైల్స్ కింద మీకు కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఒక రిక్వెస్ట్ అడిగారు అనుకోండి, ఈ అప్లికేషన్ సంబంధించిన రిక్వెస్ట్ ఇస్తే ఇప్పుడు ఈ 5 ఫైల్స్ మనకి రెస్పాన్స్ ఇస్తాయి అన్నమాట. ఒకసారి మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి లోకల్ హోస్ట్లో అది చెక్ చేద్దాం. సో లోకల్ హోస్ట్ :4200. ఓకే, ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్. ఓకేనా, మనం ఇచ్చిన టైటిల్ అదే కదండి, ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని ఇచ్చాం. సో మనకి ఫెవికాన్ అదే చూపించింది అండ్ టైటిల్ నేమ్ కూడా ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని చూపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, మనకి ఇక్కడ దాకా నీట్గానే ఉంది. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ వర్క్ అంతా మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. ఈ అవుట్పుట్ వచ్చేసింది, బట్ మన యొక్క టార్గెట్ ఏంటి, మనం అనుకున్న మన కాంపోనెంట్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దామని కదా ఇక్కడికి వచ్చాం మనం. సో అది ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. సో ఇలా చెక్ చేయడానికి మనకు కావాల్సిన, నేను సోర్స్ కోడ్ ఎడిటర్లోకి వెళ్ళిపోతున్నాను. సో దట్ ఈస్ ఆటమ్, ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే అండి, మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ని యాడ్ చేసుకోవడానికి యాడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ నుంచి చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో మనది ఎక్కడుంది అన్నది పర్ఫెక్ట్ లొకేషన్లోకి వెళ్ళి మీరు మీ ప్రాజెక్ట్ ఎక్కడుంటే అక్కడ బ్రౌజ్ చేయండి. నా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు నేను వచ్చి సెలెక్ట్ ఫోల్డర్ అని ఇచ్చేసాను. ఓకేనా, నా ప్రాజెక్ట్ ఇప్పుడు నా యొక్క ఎడిటర్లోకి వచ్చేసింది. సో సోర్స్ యాప్, ఓకే కదండి.
ఇక్కడ నాకు 5 కాంపోనెంట్స్ నాకు కనబడుతున్నాయి. సో ఈ 5 మనకి ప్రొడక్షన్ లెవెల్లో కూడా సరిపోతాయి. ఓకేనా, ఒక అప్లికేషన్ మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలంటే ఈ 5 ఉన్నా సరే మనం అప్లికేషన్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేసేసుకోవచ్చు, అంత కెపాసిటీ ఉన్న కాంపోనెంట్స్ అనమాట. ఫస్ట్ మనకి ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్దాం. ఇందులో ఏం లేదు, బికాజ్ ఐ డిడ్ంట్ యాడ్ ఎనీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. సో దిస్ నథింగ్ హ్యాపెన్ హియర్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్. ఇందులో మనకి చూడండి మన అప్లికేషన్ టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ తెలుగు టెక్ స్టెప్స్ అని ఇస్తున్నాను, తెలుగు టెక్ స్టెప్స్. ఓకే, నేను జస్ట్ ఇచ్చి సేవ్ చేశాను. మన అప్లికేషన్ మనం రన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా తెలుగు టెక్ స్టెప్స్ అని మనకి ఇక్కడ టైటిల్ చేంజ్ అయిపోయింది. ఓకేనా, సో మనకి జస్ట్ ఇక్కడ టైటిల్ ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ అలా ఏం కాదు, జస్ట్ నేను అక్కడ ట్యాగ్ చేసుకున్నాను, ఐ మీన్ అక్కడ బైండ్ చేసుకున్నాను కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మరి ఇమేజ్ ఉంది, ఇక్కడ ఈ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ ఇమేజ్ మార్చాలి. సో ఆ ఇమేజ్ ఎలా మారుస్తారు, అసలు ఇక్కడికి ఇమేజ్కి సంబంధించిన కోడింగ్ ఏం లేదే. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ హియర్. సో మన మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే that is HTML page. Let's move on to the HTML, app.component.html. సో మనం ఇక్కడ ఏదైతే అవుట్పుట్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఈ ఫైల్ నుంచి వస్తుంది. ఓకేనా, app.component.html ఈ ఫైల్ నుంచి మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏది మీరు చేంజ్ చేయాలన్నా ఏది మార్చాలన్నా ఇక్కడ నుంచే మీరు మార్చాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ స్టైల్ కానీ ఫుటర్స్ కానీ హెడర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైటిల్ని కూడా ట్యాగ్ చేసి ఉంటుంది. ఇదంతా కోడ్ వెతకడం కష్టం, కానీ జస్ట్ మనం సెర్చ్ చేసేద్దాం టైటిల్. సో ఇక్కడ చూసారా మనకి స్పాన్ అని చెప్పి ఇక్కడ టైటిల్ని ట్యాగ్ చేసుకున్నాం, టైటిల్ యాప్ ఈజ్ రన్నింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మనం టైటిల్ ఇచ్చామో అది ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ట్యాగ్ అవుతుంది అన్నమాట. ఈ టైటిల్తో ఈ క్లాస్తో అది ట్యాగ్ అవుతుంది, ఐ మీన్ బైండ్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్ వాల్యూ ఏదైతే ఉందో దిస్ టైటిల్ వాల్యూ బైండ్ ఓవర్ హియర్ ఇన్ ద HTML పేజ్. అంటే ఇక్కడున్న క్లాస్లో ఏదైతే యాప్ కాంపోనెంట్ క్లాస్లో ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే క్లాస్లో యాప్ కాంపోనెంట్ అనే క్లాస్లో ఉన్న టైటిల్ని మనం ఇక్కడ HTML పేజ్లో మనం బైండ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏదైతే యాప్ కాంపోనెంట్ అనే క్లాస్ ఉందో ఈ క్లాస్లో ఉన్న టైటిల్ అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మనం HTML పేజ్లో మనం బైండ్ చేసుకున్నాం అనమాట. సో ఓకే, హౌ దిస్ HTML అండ్ క్లాస్ ఫైల్ ఈ రెండు అసలు ఎలా బైండ్ అయినాయి అంటే, ఈ HTML పేజ్ ఉంది, ఓకే అండి, ఇక్కడేమో క్లాస్ ఉంది, ఇదేమో వేరే ఫైల్ ఉంది. అసలు ఈ రెండు ఎలా బైండ్ అయినాయి అంటే, హౌ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే, పైన చూడండి @component ఉంది కదా, @component అనే డెకరేటర్ ఉంది కదా, ఈ డెకరేటర్ని యూజ్ చేసి మనం బైండింగ్ ఈ HTML అండ్ ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క HTML ఈ యొక్క క్లాస్ ఈ రెండిట్ని మనం బైండింగ్ అనేది చేసాం. సో ఇక్కడ మీకు యాప్ డాట్ మాడ్యూల్, సో ఇక్కడ మీకు యాప్ డాట్ మాడ్యూల్ అనేది లోడ్ అయితే ఆబ్వియస్గా యాప్ కాంపోనెంట్ అనేది మనకి లోడ్ అవుతుంది. ఈ యాప్ కాంపోనెంట్ అనేది లోడ్ అయితే యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో అది లోడ్ అయినప్పుడు మనకి అలాంగ్ విత్ దిస్ అంటే ఈ క్లాస్తో పాటు మనకు ఒక టెంప్లెట్ కూడా లోడ్ అవుతుంది. ఆ టెంప్లెట్ ఏంటండి, టెంప్లెట్ URL దట్ ఈజ్ app.component.html అంటే ఈ పేజ్ కూడా మనకి లోడ్ అవుతుంది అన్నమాట. సో ఈ HTML అనేది మనకి లోడ్ అయ్యి ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ది ఇమేజ్ ఇన్ దిస్ కాంపోనెంట్, అంటే ఈ యొక్క కాంపోనెంట్లో నేను నాకు ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, సో లేకపోతే ఈ యొక్క వ్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ షుడ్ వీ డూ, మనం ఏం చేయాలి? ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కోడ్ అంతా కూడా సో మచ్ ఆఫ్ క్లమ్జీగా ఉందండి. సో నేను ఫస్ట్ ఇదంతా కూడా రిమూవ్ చేసేస్తాను, రిమూవ్ దిస్. ఓకే, నాకు ఏదైతే టైటిల్ ట్యాగ్ ఉందో అదొక్కటి ఉంచి మిగతా అదంతా కూడా నేను తీసేస్తాను.
ఇది ఒక్కటి ఉంచి ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒకసారి ఓకే కదండి. నేను మొత్తం అంతా తీసేసి నేను జస్ట్ ఆ టైటిల్ ఒక్కటే ఉంచాను. సో మనకి తెలుగు టెక్స్టైప్స్ యాప్ ఈజ్ రన్నింగ్ అని నీట్గా వచ్చింది. సో మనం మిగతా స్టైలింగ్ అదంతా ఇక్కడ తర్వాత పెడదాం. ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకోండి, అది హౌ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఈ యొక్క కాంపోనెంట్లో నేను ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో అది ఎలాగా, అది ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఈ యొక్క HTMLలోనే మనం ప్లేస్ చేసుకుంటాం. సో దానికి సంబంధించిన జస్ట్ సింపుల్ లైన్ రాస్తాను చూడండి. జస్ట్ img ఇమేజ్ స్పేస్ విత్ ఒక 300 ఇద్దాం. Angular లోగో SRC అంటే మనకి ఆ యొక్క ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచో దాన్ని నేను తీసుకుంటున్నాను. సో నేను జస్ట్ నెట్లో ఏం తీసేసుకుందామండి, మళ్ళీ మనం ఎంతో కష్టపడి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. సో సేవ్ చేయండి, జస్ట్ మన అప్లికేషన్లోకి వెళ్ళి రన్ చేయండి. పర్ఫెక్ట్ కదా, మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా ఈ కాంపోనెంట్లో ఏదైనా మనం చేంజెస్ చేయాలంటే అది మనం ఎక్కడ చేస్తున్నామండి, app.component.html ఫైల్లో మనం చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా నాకు కాంపోనెంట్ అనేది మనకి ఫస్ట్ లోడ్ అయ్యే ఫైల్ అనేది కన్ఫర్మ్ అయింది. మనం ఎందుకోసం అంటే ఇక్కడ మనం చేంజెస్ చేస్తున్నామంటే ఈ కాంపోనెంట్ అనేది కదా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్ ఫైల్ అనేది ఫస్ట్ లోడ్ అయ్యే ఫైల్ ఏ విధంగా మనకి app.module.ts నుంచి ఒక కాంపోనెంట్ అనేది బూస్టప్ అవుతుంది. ఆ బూస్టప్ ఎక్కడి నుంచి వస్తుందంటే app.component నుంచి. సో ఇది మనకి app.component.html మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదంతా కన్ఫర్మ్. సో జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అంటే ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి మరీ ఇలా వదిలేస్తే బాగోదు. జస్ట్ దానికి సింపుల్ స్టైల్ షీట్స్ అవన్నీ కూడా ఇక్కడే యాడ్ చేసేద్దాం. జస్ట్ ఏం లేదు, జస్ట్ దానికి మరి ఏ విధంగా వదిలేకుండా స్టైల్ ఈక్వల్ టు మన యొక్క టెక్స్ట్ ఎక్కడ ఉంది దాన్ని సెంటర్లో పెడదామండి. టెక్స్ట్ అలైన్ CL కావాల్సిన ఇవ్వట్లేదు ఇది. ఓకే, దీన్ని ఏదైతే మన టైటిల్ ఉందో దానికి H1లో పెట్టుకుందాం. H1 ఓకే, చేంజెస్ జరుగుతాయి. ఒకసారి నేను రిఫ్రెష్ చేసినప్పుడు చూద్దరు కానీ. అండ్ దాని తర్వాత మనకి ఓకే ఇది తీసేసేయండి, స్పాన్ ట్యాగ్ తీసేసేయండి. జస్ట్ మనకి టైటిల్ ఎలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి H1 ట్యాగ్స్ లోపల పెట్టుకున్నాను నేను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. సో ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ రన్. జస్ట్ రిఫ్రెష్ చేయండి సరిపోతుంది. నేను డ్యూ ట్యాగ్ క్లోజ్ చేయలేదండి, సో దట్స్ వై. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో నేను ఇప్పుడు జస్ట్ గో టు బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. ఓకే, దట్స్ ఇట్ అండి. ఓకేనా. ఓ మై గాడ్, తెలుగు టెక్స్టైప్స్ మనం సరిగ్గా ఇవ్వలేనట్టున్నాం. ఎక్కడ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వలేదు. ఓకే, సేవ్ చేశాను. జస్ట్ రిఫ్రెష్. ఓకే కదండి. మనకు ఫస్ట్ ఈ విధంగా మనం ఒక కాంపోనెంట్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇది ఏ విధంగా మనం కాంపోనెంట్ని ఎడిట్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి కాంపోనెంట్ ఇదే మనకి ఫస్ట్ లోడ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకోవాలనేది మనం చూసాము. లెట్స్ సీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం నాకు ఇక్కడ ఫస్ట్ 2 టాస్క్లు ఉన్నాయి. ఆ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్. ఫస్ట్ నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి అండ్ ఆ కాంపోనెంట్ని ఐ నీడ్ టు లోడ్ దట్ ఇన్ ద మెయిన్ కాంపోనెంట్. ఫస్ట్ నాకు ఇక్కడ 2 టాస్క్స్ ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్, అంటే
కొత్త కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ క్రియేట్ చేసుకోవడం, అండ్ దాని తర్వాత ఐ నీడ్ టు లోడ్ దట్ ఇన్ మై మెయిన్ కాంపోనెంట్. ఆ ఏవేవైతే నేను క్రియేట్ చేసుకున్నానో అవన్నీ కూడా నా మెయిన్ కాంపోనెంట్లో యాడ్ చేసుకోవడం. ఓకేనా, ఫస్ట్ ఐ నీడ్ టు మూవ్ టు ద యాప్ ఫోల్డర్. మీరు ఫస్ట్ మీ యొక్క కాంపోనెంట్స్ని క్రియేట్ చేయాలంటే మనం యాప్ ఫోల్డర్కి వెళ్ళాలి. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యాప్ ఫోల్డర్. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇదంతా కూడా మనం ఎడిటర్లో కూడా చేయొచ్చు, ఆటోమేటిక్ ఎడిటర్లో కూడా మనం చేసి ఇలా డైరెక్ట్గా యాప్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనం న్యూ అని చెప్పి క్రియేట్ చేసుకుని మనం ఫోల్డర్స్ అవన్నీ ఇచ్చేయచ్చు. బట్ ఫర్ సేక్ ఆఫ్ యువర్ అంటే స్టార్టింగ్ క్లాసెస్ కదా, సో మీకు అర్థమవుతుంది, కొంచెం ఇన్ డీటెయిల్గా అర్థమయ్యాక నేను విల్ గో విత్ ఈజీ ఫార్మాట్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ అంటిల్ అన్లెస్ నేను కొంచెం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేస్తే మీకు స్టోరీ అంటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది నీట్గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్నానండి. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేయాలండి, మీరు ఇక్కడ కాంపౌండ్స్ అనేవి మన యాప్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుంటాం. సో మీరు డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చేసేయండి, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు నావిగేట్ టు ద యాప్ ఫోల్డర్ టు క్రియేట్ ద కాంపోనెంట్. సో హౌ టు క్రియేట్ ఎ కాంపోనెంట్, ఇక్కడ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ ఎన్ కమాండ్ ng generate 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 కాంపోనెంట్ component కాంపోనెంట్ అని చెప్పి మీ యొక్క కాంపోనెంట్ టైటిల్ ఇచ్చేసాను. ఐఎమ్ గివింగ్ దట్ హెడర్ HEADER హెడర్. ఓకే, జస్ట్ ఎంటర్. సో ఇప్పుడు నాకు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడంతో పాటు ఇట్ విల్ అప్డేట్ మై app.module అనే ఫైల్ని కూడా అప్డేట్ చేసిందండి. ఒకసారి చూడండి. ఓకే కదండి, ఇక్కడ నాకు ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది. దట్ ఈస్ ద హెడర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ కాంపోనెంట్ పక్కన పెట్టండి. ఇందులో మనకి app.module అనే దాంట్లో ఈ కాంపోనెంట్ చూసారు, ఇక్కడ ఈ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిందని చెప్పి ఈ యొక్క app.moduleలో ఇది ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ అప్డేటెడ్ మై app.module. ఇందులో ఏం జరిగింది అంటే మనకి కొత్తగా యాడ్ అయిన కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మాడ్యూల్లోకి వచ్చేసింది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ డిక్లరేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ng మాడ్యూల్ అనే డెకరేటివ్లో డిక్లరేషన్ అరే డిక్లరేషన్ ఉంది. సో ఆ డిక్లరేషన్లో హెడర్ కాంపోనెంట్ అనేది యాడ్ చేసింది. ఓకేనా, డిక్లరేషన్ అనే అరేలో మనకి ఈ డిక్లరేషన్ కూడా అది ఎంట్రీ చేసేసింది. ఓకేనా, బట్ ఇక్కడ బూస్ట్రాప్ మాత్రం యాప్ కాంపోనెంట్ మనకి బూస్ట్రాప్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈ మాడ్యూల్కి app.module అనే ఈ మాడ్యూల్కి అసలు ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి అంటే వాటి యొక్క లొకేషన్ కూడా తెలుసు. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఇంకొక విషయం, ఈ యొక్క మాడ్యూల్లో ఒక కాంపోనెంట్ యాక్సెస్ విత్ అనదర్ కాంపోనెంట్, అంటే ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్తో యాక్సెస్ అంటే కమ్యూనికేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చూడండి, మీరు ఎన్నైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీకు మీ యొక్క main.js అనే ఫైలు రీకంపైల్డ్ అవుతుంది. అది రీకంపైల్ అయ్యి మీ యొక్క సైజ్ ఫైల్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, సైజ్ ఫైలు పైన 23.4 KB ఉంది. సో కిందకు వచ్చేటప్పటికి 26.3 వచ్చింది. సో ఇప్పుడు మీరు చూడండి, నేను మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ దాని కమాండ్ ఏంటంటే ng జనరేట్ బదులు G అని ఇవ్వచ్చు, అండ్ కాంపోనెంట్ బదులు C అని ఇవ్వచ్చు. మీ యొక్క కాంపోనెంట్ నేమ్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద ఫుటర్ FOTER. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకి ఫుటర్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అనదర్ కాంపోనెంట్. ఓకే, మీరు ఇంకొకసారి main.js అనేది రీకంపైల్ అయిందో లేదో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది రీకంపైల్ అవుతుంది చూడండి. సో దీని సైజ్ చూసారా, 26 నుంచి 29కి వచ్చేసింది. సో ఈ విధంగా మనకి ఎవ్రీ టైం మీరు కాంపోనెంట్ క్రియేట్ చేసిన ప్రతిసారి మనకి main.js ఫైల్ అనేది రీకంపైల్ అవుతుంది. దాని యొక్క సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు మాడ్యూల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా, app.module ఫైల్లో అప్డేట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఫూటర్ అనేది కాంపోనెంట్ క్రియేట్ చేస్తారని చెప్పి యాడ్ అవుతుంది. సో ఇది డిక్లరేషన్స్లో యాడ్ చేసేస్తుంది. సో
ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. మనకు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అవుతుంది. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదండి అంతా మీకు పర్ఫెక్ట్గా. అంటే ఇంత ఇన్డెప్త్గా చెప్పే క్లాసెస్ మీకు దొరకడం చాలా కష్టం. సో నేను కావాలని పర్టికులర్గా టైం తీసుకుని నేను ఇంత ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ మీకు క్లాస్ మొత్తం నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, రైట్. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా అసలు ఉన్నాయా లేదా అనేది మనం అసలు ఫస్ట్ మన అప్లికేషన్ ఫైల్లోకి వెళ్ళి చూద్దామండి. యాప్, ఓకే, చూసారు కదా కాంపోనెంట్స్ క్రియేట్ అని, హెడర్ అని, ఫూటర్ అని చెప్పి, ఓకే, ఫుటర్ అని ఇలాగా కాంపోనెంట్స్ అని క్రియేట్ అని. అసలు ఇందులో కంటెంట్ ఏం లేదు, బట్ అసలు ఏముందో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పటి వరకు మీరు రైటే ఇక్కడ హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు, దాంతోపాటు ఫుటర్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు, బట్ ఇవన్నీ కూడా మీకు బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదండి. బ్రౌజర్లో మనకి ఏం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ అసలు మనకి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో మీరు అప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ చూడండి సోర్స్. ఫస్ట్ మీరు అప్లికేషన్లోకి వెళ్ళండి, దాని తర్వాత సోర్స్ అండ్ దాని తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత చూసారు మనకి ఇక్కడ హెడర్ అని, ఫూటర్ అని కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఈ కాంపోనెంట్స్ క్రియేట్ అవుతుంతో పాటు మనకి ఈ యొక్క మాడ్యూల్లో మనకి కాంపోనెంట్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ డిక్లరేషన్స్లో కూడా హెడర్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయినాయని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో అసలు వీటి లోపల ఏముందో అనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఒక హెడర్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ header.component.html ఫైల్ అనేది నేను ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాను. సో నథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ జస్ట్ హెడర్ వర్క్స్ అని చెప్పి జస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు మనకి లెట్స్ సి ఫోటోలో కూడా వెళ్దాం. ఈ ఫోటోలో కూడా సేమ్ అంతే అండి. మనకి దీని యొక్క HTML ఫైల్ ఓపెన్ చేసినా కూడా ఇంతే ఉంటుంది, జస్ట్ ఫోటో వర్క్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కాంపోనెంట్స్ని మన యొక్క బ్రౌజర్లో ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలనేది మన మెయిన్ క్వశ్చన్. సో అది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్కే చెప్పాను కదండి, ఇప్పటి వరకు మనం చేసింది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దట్ ఈస్ ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే లోడ్ దట్ కాంపోనెంట్స్ ఇంటూ మెయిన్ కాంపోనెంట్. అంటే నువ్వు ఏవేవైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేసావో ఆ కాంపోనెంట్స్ని మెయిన్ కాంపోనెంట్లోకి మీరు లోడ్ చేసుకోవాలి. సో ఆ లోడ్ చేసుకునే పద్ధతి ఏంటంటే మనకి మెయిన్ కాంపోనెంట్ లోపల ఇన్సైడ్ ద మెయిన్ కాంపోనెంట్ ఐ నీడ్ టు యూజ్ ద రిమైనింగ్ కాంపోనెంట్ సెలెక్టర్స్ ఉంటాయి కదా, ఏవేవైతే మీ యొక్క కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తారో వాటిలో ప్రతి దానికి సెలెక్టర్స్ అని ఉంటాయండి. ఆ సెలెక్టర్స్ని మీరు మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్గా మీరు ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రిమైనింగ్ కాంపోనెంట్స్ మీరు ఏవేవైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా మీ యొక్క మెయిన్ కాంపోనెంట్లో లోడ్ అయినట్టుమాట. సో నేను ఇక్కడ లోడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ వన్స్ అగైన్ అండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ మీ బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మెయిన్ కాంపోనెంట్లో మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ని లోడ్ చేయాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ యొక్క సెలెక్టర్స్ని మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్ కింద యూస్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ హెడర్ కదండి క్రియేట్ చేసిన కాంపోనెంట్, దాని యొక్క సెలెక్టర్ ఎక్కడ ఉంటుందంటే header.component.ts అనే ఫైల్లో ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క ఫైల్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇందులో చూడండి సెలెక్టర్ అని ఉంది కదా, యాప్ హెడర్ అని ఉంది చూసారా. సో దీని మీరు ఒక సెలెక్టర్ అనమాట. ఇది మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్గా యాడ్ చేయాలి. సో మీరు ఇది కాపీ చేసుకోండి, యాప్ హెడర్ కాపీ చేయండి. మీరు యొక్క మెయిన్ కాంపోనెంట్ ఏదండి, ఇది యాప్.కాంపోనెంట్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ విత్ ఇన్ ద ట్యాగ్స్ కాపీ పేస్ట్ /copy paste. ఓకేనా, జస్ట్ సేవ్ చేసేసేయండి. మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారు కదండి
ఓకే, ఇక్కడ చూసారు కండి పర్ఫెక్ట్గా హెడర్ వర్క్స్ అని మనకు వచ్చేసింది. అంటే హెడర్ కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్లో సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఫుటర్ కాంపోనెంట్ని యాడ్ చేద్దాం. సో మీకు నేను జస్ట్ ఇదంతా నేను త్రూ ఫోల్డర్స్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి చూపించాను. సో ఇలాగే కాదు, మనం ఎడిటర్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నా. డైరెక్ట్గా మన అఫీషియల్గా ఇప్పుడు మనం ఎడిటర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు నాకు ఫూటర్ కావాలి కదండి, ఈ ఫూటర్ కాంపోనెంట్లోకి వెళ్ళండి. ఈ ఫూటర్ కాంపోనెంట్లో మనకి footer.component.htmlలోకి వెళ్ళండి. సో ఈ ఫూటర్ వర్క్స్ అనేది మనకి లోడ్ అవ్వాలన్నమాట. సో ఇది లోడ్ అవ్వాలంటే మనకి సెలెక్టర్ని, అంటే ఈ యొక్క కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంటుందండి, footer.component.ts అనే ఫైల్లో ఉంటుంది. సో యాప్ ఫూటర్ అనేది మీరు జస్ట్ కాపీ చేసుకోండి. ఇది మనం ఈ యొక్క సెలెక్టర్ ఏదైతే మన కాంపోనెంట్ ఉందో దాని సెలెక్టర్ని ఎక్కడ యాడ్ చేయాలండి, యాజ్ ఏ ఎలిమెంట్గా మెయిన్ కాంపోనెంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే app.component.ts ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ కాంపోనెంట్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే app.component.htmlలో. ఓకేనా కదా, ఇదే కదండి మనకి మెయిన్ కాంపోనెంట్, ఇదే కదా మనకి లోడ్ అయ్యేది ఫస్ట్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు. సో దిస్ ఈజ్ మై మెయిన్ కాంపోనెంట్. సో ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను యాజ్ ఏ ఎలిమెంట్. సో ట్యాగ్ కాపీ పేస్ట్. ఓకేనా, ఫోటో కూడా నేను యాడ్ చేసుకున్నాను. జస్ట్ సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా మనకి ఫూటర్ కూడా వర్క్ అవుతుంది. అంటే ఈ రెండు కాంపోనెంట్స్ని కూడా మన మెయిన్ కాంపోనెంట్లో సక్సెస్ఫుల్గా లోడ్ చేసుకున్నాం. ఓకే కదండి, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాంపోనెంట్స్ మీద వర్క్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.